సహోదరుడు టామ్, ధన్యవాదాలు మీకు. నీకెక్కడున్న ఆ చిన్నదానిని ఆ సంపుటిదంతా ఇస్తావా? నీవు ఇవ్వగలిగితే ఈ రాత్రి నేను ఇక్కడికి వచ్చుటకు మానుకుందామనుకున్నాను. నాకు ఫ్లూ జ్వరం ఉన్నది. నేనిక్కడ ఉంటానని వాగ్దానం చేశాను. నేను సహోదరు నెవెల్తో చెప్పాను. సహోదరి కాక్స్ను ఇక్కడికి వచ్చి అతనికి చెప్పమని నేను చెప్పాను. సహోదరు నెవిల్కు వెళ్లి పరిచర్య జరిగించమని. నాకు ఎంతో గొంతు బొంగరుపోయిందని, కీట్స్ అని కూడా నేను అనలేనని చెప్పమన్నాను. అతను తిరిగి వచ్చి చెప్పాడు, నే వచ్చుట మంచిది సహోదరు బిల్, అది మంచి పని అని అనుకుంటాను అని చెప్పాడు. కాబట్టి నేను ఎల్లప్పుడూ కూడా ఒక విధమైన ప్రయత్నం చేయడానికి యత్నిస్తుంటాను. నేను నిజంగా మీకు బోధించడానికి బొంగురుపోయిన గొంతుతో ఉన్నాను. అయితే ఇక్కడ ఉన్న ఈ వస్తువు సహాయంతో కొద్దిసేపు మీతో మాట్లాడతాను. నేను ఇండియాకు వచ్చిన ప్రతిసారి కూడా నాకు గొంతుగా బొంగురుపోతుంది. ఎందుకో నాకు తెలియదు. అయితే ప్రతిసారి అలాగే అవుతున్నది. జలుబు చేస్తుంది. ఇక్కడ చాలా గుంటైనది. నేను ఇక్కడ దిగితే అది నేను ఓర్చుకోలేనంతగా ఉంటున్నది. నేను ప్రార్థన చేశాను, ఎలాగైనా అది వచ్చినట్లుగా కనిపిస్తుంది. అయితే నేనేది చేయగలను? నా శక్తి కొలదగా నేను ఎల్లవేళలా చేస్తాను. కాబట్టి ఆ విధముగా నేను ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తాను, నా యొక్క శక్తి కొలగదగా. అదే ఎప్పుడు దేవుడు గౌరవించేది, ఎదురు చూసేది. క్షమించండి, అదే ఆయన ఎదురు చూచున్నది. ఈ పరిచర్య అంతటితో కూడా ఈ శుక్రవారము, శనివారము, ఆదివారము మన ప్రభువు మిమ్మల్ని కందరికిని మీకు గొప్ప ఆశీర్వాదాలు అనుగ్రహించాలని నేను నమ్ముతున్నాను. కూటములు ఈ రాత్రి, రేపు రాత్రి జరుగుతవి. సహోదరు నెవిల్, అవును కదా, నేరుగా రేపు రాత్రి నుండి జరుగుతవి. నేను ఇక్కడికి రావలసి ఉన్నది. తర్వాత ఇక్కడికి విడిచి లూయిస్విల్లో ఉన్నటువంటి ఒక మిషనరీ వర్గంతో మాట్లాడటానికి అక్కడికి వెళ్ళవలసి ఉంటున్నది. నేననుకుంటాను అది 17 లేక 27 దేశములు ఒక మిషనరీ ర్యాలీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రేపు రాత్రికి వారి మధ్య కొద్ది నిమిషాలు ఉండటానికి వారు నన్ను రావాలని కోరారు. ఆదివారం ఉదయం. ఏంటది? సహోదరుడా, అతని మీద నీ చేయి ఉంచు. మా పరలోకపు తండ్రి, నీ ప్రేమైన బిడ్డ నామమున యేసు నామమున మేము ప్రార్థన చేస్తున్నాము. ఇప్పుడే ఈ సమయమందు నీ కనికరం మా పైన ఈ రాత్రి ప్రచురించమని, ఈ సమయంలో బహుబాధతో ఉన్నటువంటి అగుపిస్తున్న అక్కడ కూర్చొని ఉన్న మనిషిపై మా సహోదరుని స్వస్థపరచడం వలన నీ కనికరము అధికము చేయమని ప్రార్థన చేస్తున్నాము. నీవు ఇలాగు చెప్పి ఉన్నావు, మీరు స్వస్థత పొందినట్లు మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, ఒకరి కొరకొకరు ప్రార్థన చేయుడి అని. ఈ రాత్రి ఈ ప్రజలతో కలిసి ప్రభుని యేసు నామమున ఈ సమయమందు మా సహోదరుని నీవు స్వస్థపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. అక్కడ సహోదరుడు నిలబడి తన చేతులు అతనిపై ఉంచి ఉన్నాడు. ప్రభు అయిన యేసు హస్తమునకు ప్రతినిధిగా మేము మా ప్రార్థనలు కలిపి నీకు పంపుతున్నాము. క్రీస్తు నామములో అతడు కలిగి ఉన్న ఈ వ్యాధి నుండి త్వరగా మా సహోదరుడు కోలుకును కాక. ఆమేన్. సహోదరుడా, ప్రభు నిన్ను దీవించును కాక. మీరంతా కొద్దిగా గాలిని అతనికి రానివ్వండి. ఒక విధంగా అతడు అక్కడ కొద్దిగా ఒత్తుకుపోయాడు. ఎందుకు అతన్ని బయటికి వెళ్ళనివ్వకూడదు? మీరు బయటికి వెళ్ళాలనుకుంటే నేరుగా వెళ్ళిపోయి అక్కడ భవనంలో వెనుక ఒక స్థలం తీసుకోండి. అక్కడ గాలి వస్తుంది. మన ఇబ్బందులన్నీ ప్రభుని యేసుకు తెలుసును. ఆయన మన భారములకు అడ్డువచ్చువాడు. ఆదివారం ఉదయం పెందలికడనే 6 గంటలకు సూర్యోదయ ఆరాధన. ఈస్టర్ రోజు ఎంతమంది మీలో సూర్యోదయ ఆరాధన ఇష్టపడుతున్నారు? గొప్ప ఆశీర్వాదన మనం ఎదురుచూద్దాం. తరువాత ప్రభుచితమైతే సూర్యోదయ ఆరాధన నేను తీసుకుంటాను. అది 6 నుండి 7 వరకు. తరువాత మీ ప్రాతకాల పలహారం కొరకు తిరిగి వెళ్ళుట. 9:30 క్రమంగా ఉండే ఆదివారపు బడి. సహోదరుడు నెవిల్ ఇక్కడే ఉంటాడు. ఆదివారం బడి అయిన వెంటనే ఎవరికి బాప్తిసం కావాలో ఈస్టర్ ఉదయవేళ బాప్తిసముల కార్యక్రమం నేను తీసుకుంటాను. మీకు ముచ్చిన బాప్తిసం ఇంకా పొందకపోతే, అలా ఆశపడితే, మీరు క్రైస్తవులు, యేసుక్రీస్తుకు దైవత్వమును ఆయన దేవుని కుమారుడని మీరు నమ్మండి. బాప్తిసం పొందడానికి ముంచడము ద్వారా బాప్తిసం పొందుటకు మా సహవాసంలో మీరు పాలు పొందుకోవాలంటే ఈస్టర్ ఉదయం 10:30కు మీరిచ్చట ఉండాలనుకుంటే మేము ఆనందిస్తాం. మీ బట్టలు తెచ్చుకోండి.
ఒకవేళ మీకు లేనట్లయితే ప్రత్యేకించి స్త్రీలకు వివిధమైన కొలతల్లో వారి యొద్ద వస్త్రాలున్నవి. పురుషులందరికీ లేవనుకుంటాను. అయితే ఈస్ట్ ఉదయము మీరు ఉండుట మాకెంతో ఆనందం. తరువాత ఆదివారం మధ్యాహ్నము సమాధి కార్యక్రమం జరుగుతుంది. ఒక చోటను వచ్చి ఈ దేశంలో ఉంటున్నారు. కొద్ది కాలం క్రితము సహోదరు నెవిల్ బోధలో మార్పు నొందినవారు. ఆ పేరు ఈస్ట్ మరేదో అనుకుంటాను. సమాధి గృహం నుండి వారు నన్ను పిలిచి నన్ను సహోదరు నెవిల్ వచ్చి పాటపాడి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సమాధి గృహం మోట్స్ సమాధి గృహం యొద్ద కార్యక్రమం జరిగించమని అడిగారు. ఆ స్త్రీ నాకు జ్ఞాపకం లేదు. ఈస్ట్ అనేక మంది మీలో పత్రికలు చూచి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఈ రాత్రి అవును, ఎడ్నా జస్టిస్ మీరు ఎరిగి ఉండవచ్చును. బహుశా ఆమె యవన స్త్రీ, అవును కదా సహోదరి? అది నిజమేనా? ఒక యవనస్తురాలు. ఆమె తల్లి నన్ను పిలిచి ఆమె 2-3 బిడ్డలను విడిచి వెళ్ళినది అని చెప్పినది. అదెంతో చెడ్డ విషయం. అది మర్త్యమైన జీవితం యొక్క చెడును చూయించుతున్నది. అది అవును కదా? అయితే ఆమె క్రీస్తు యేసులో ఉన్నట్లయితే ఆమె ఎంతో దూరంగా ఉండేది. ఈ రాత్రి ఈ భవనంలో కూర్చుని ఉన్న ఏ వ్యక్తి కంటేను మిగతా మర్త్యులు ఎలాగు వెళ్తారో అలాగు ఆమె మరణఛాయల గుండా వెళ్ళినది. ఒక దినాన నేను ఆ దారిని యాత్ర చేయవలసి ఉంటుంది కూడా. అయితే మనమొక్కరమే యోర్దానును దాటనవసరం లేదు. ఎందుకనగా ఆయన మన యొక్క రక్షకుడు. కాబట్టి మీరు మోటస్ ఫిండెల్ హోమ్ సమాధి తోటకు రావాలని ఆశిస్తే అది మాప్లే స్ట్రీట్లో ఉన్నది. వాల్నట్ కాదు, లోకస్ట్ వాల్ స్ట్రీట్ మధ్య ఉంటున్నది. మీరు పశ్చిమ దిశకు వెళ్తుంటే కుడి చేతి వైపు దాని యొక్క సంఖ్య ఎంత? 221. పాత స్కాట్ మరియు హోమ్స్ ఫినరల్ హోమ్ ఆ సమాధి తోట ఉండే దగ్గర అది ఉంటున్నది. నేనది చిన్నవాణిగా ఉండినప్పుడు అది ఉన్నది. అది ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు. తరువాత ఆదివారం సాయంకాలం యథాతథంగా ఈస్టర్ కూటమి ఇక్కడ ఉంటున్నది. ఆదివారం రాత్రికి బహుశా మేము మరణము, పాతిపెట్టబడుట, పునరుద్ధానం గురించి బోధిస్తాము. రాబోతున్న వారానికి మన ప్రభు ఏమి చేయను? కూటములు కొనసాగించుటయా లేక ఏమైనా మాకు ఇప్పుడే తెలియదు. రానున్న వారానికి మీరందరూ ఇక్కడ ఆదివారం ఉండగలరని మేము నమ్ముతున్నాము. అనేక మంది బోధకులను నేను గుర్తిస్తున్నాను. మన యొక్క కూటాలకు తరచుగా వచ్చుచున్న మిస్టర్ ఫుల్లర్ ఇక్కడ ఉన్నాడని ఒకరు నాకు చెప్పారు. ఫుల్లర్ అను మనిషి ఇక్కడ ఉన్నాడా? న్యూయార్క్లో ఒక స్థలం నుండి మరొక స్థలానికి కూటములకు తీసుకుని వెళ్ళినది నీవే కదా సహోదర ఫుల్లర్? నిన్ను చూచుట ఆనందంగా ఉన్నది. ప్రభు నిన్ను దీవించును. తరువాత మరి ఒక చిన్న దైవ సేవకుని నేను చూస్తున్నాను. అది సహోదరు థామ్కు తెలియదు. ఆ అబ్బాయి యొక్క ఆఖరి పేరు నాకు కూడా తెలియదు. అయితే వారు అతన్ని జూనియర్ అని అక్కడ పిలుస్తారు. జాక్సన్, సహోదరుడు జాక్సన్, జూనియర్ జాక్సన్. సహోదరుడా జాక్సన్, నీ ఆఖరి పేరు పైకెత్తు, నీ ఆఖరి చేయి పైకెత్తు. నీవు మాతో ఉండుట ఆనందం. అతడు అక్కడ దిగునున్న మెథడిస్టు సంఘము ఎలిజబెత్ నుండి వచ్చినవాడు. మేము సువార్తపులకు వెళ్ళకమునుపు ప్రభుచితమైతే చాలా త్వరగా ఒక కూటమి నేను అక్కడ పెడతాను. ఘనమైన పిలుపు ఇండియాకు. ప్రతిదీ కూడా ప్రతిదినము చిక్కనైపోతున్నది. నా కొరకై ప్రార్థించండి. ఈ రాత్రి ఇది మంచి శుక్రవారము. ఈ రాత్రి ఈ సమయానికి యెరూషలేములో సూర్యుడు పైకి వచ్చి శనివారం ఉదయమవుతుందని నేను ఊహిస్తున్నాను. అయితే రోజంతా ఎక్కడైతే మందకొడిగా సిలువను లాగిన ఆయన రక్తపు గుర్తులు ఉండెనో అదే త్రోవలో ప్రజలు త్రొక్కిసలాడుతూ ఉంటారు. వారి ఆత్మలోని ఆవేదనతో కన్నీరు కాచుచూ ఏడుస్తుంటారు. అనేకమైన దేవాలయములు తదితరమైనవి ఈ మహాజ్ఞాపకార్థ సమయాన్ని జరుపుకుంటవి. ప్రపంచం పండుగ ఆచరించు సమయమున్నట్లయితే అది ఇప్పుడే. ఈ ఇబ్బందికరమైన ఘడియలోనే మన యొక్క సహోదరి ఈ చిన్న ఆర్గాన్ చూస్తున్నదో లేదో అని అనుకుని ఆశ్చర్యపోతున్నాను. నేను ఆర్గాన్ను ప్రేమిస్తాను. నేను పాతకాలపు వానిలా ఉంటాను. దాని మీద మనము శృతి చేయగలము.
అని నేను ఆశ్చర్యపోతున్నాను. శిలువ చెంత యేసువా చేర్చి నన్ను ఉంచు. చాలా కాలము క్రితము హృదయాభిలాష పాటలు పాడేవారము. హృదయాన్ని ఆకర్షించేవి పాతకాలపు ఆ మంచి పాటలు. మనమందరము దానితో ఏకీభిద్దాం. అది నేను అభిమానిస్తాను. ప్రశస్తమైన ఊట అక్కడ ఉన్నది. అందరికీ అది ఉచితమే. ఒక స్వస్థపరచు ప్రవాహము కల్వరి కొన నుండి అది ప్రవహిస్తున్నది. దాని యొక్క వచనం ఎంతమందికి తెలుసును? ఎలాగైనా ఇప్పుడే మీరు నాతో కలిసి కలవండి. ఇప్పుడు మనము మన చుట్టూరా ఉన్న తెరలను క్రిందకి దించుదాము. ఈ మధ్యాహ్నం 1900 సంవత్సరాల క్రితమునకు మన మనసులు పెడదాము. ఓ, ఇటువంటి అర్పణ! అలాంటి దాన్ని లోకము ఎన్నడూ ఎరగదు. లోకమాంతటిని వణికింపచేసినది. ఇప్పుడు ఆ స్థలము దగ్గర ఉండాలని నీవు ఆశిస్తున్నావా? ఎక్కడైతే ఆయనతో ఆశీర్వాదాల సహవాస స్థలమున్నదో అక్కడికి పాతకాలపు పద్ధతి ద్వారా మనమిప్పుడు అది పాడుకుందాం. ఇప్పుడు నీవు ఏ విధంగా పాడుతావో అలాగ పాడు. మంచిది. సహోదరుడు టామ్, నడిపించట్లు నాకు సహాయం చేస్తావా? ఇప్పుడు నాకు పెద్ద స్వరం లేదు. సరే, మంచిది మంచిది. మీరు తల్ల వంచి ఉండగానే మీరిష్టపడితే ఇప్పుడు దాన్ని చాలా నిదానంగా ఝుంకారం చేద్దాం. మీరు కావాలనుకున్నట్లయితే ఎవరు దానిని మీకు చేయలేదు. క్రీస్తుకు మీ జీవితాన్ని మరలా సమర్పణ చేసుకోవాలనుకుంటున్నారా? ప్రభువా, నన్ను జ్ఞాపకముంచుకో. అలసిపోయి బాధను అనుభవించి రక్తము చిందించి నాకై చనిపోయిన నిన్ను శ్లాఘిస్తున్నాను. నేను అయోగ్యుణ్ణి. అయితే నా చేతిని నేను విడిచిపెట్టబోతున్నాను. ప్రభువా, నీవు నన్ను చూస్తున్నావు. నా జీవితాన్ని తిరిగి సమర్పణ చేసుకోవాలనుకుంటున్నాను. దేవుడు మేము దీవించును. దేవుడు మేము దీవించును. మంచిది. ఈ మంచి శుక్రవారం రాత్రి నన్ను నేనుగా తిరిగి సమర్పణ చేసుకోవాలని ఆశపడుతున్నాను. ప్రభువా, దేవుడు మిమ్మల్ని దీవించును. తండ్రి, ఎవరైతే చేతులు పైకెత్తి ఉన్నారో వారిని నీవు దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. అది చేయుటకు ఎవరికైతే ధైర్యం లేదో వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. సకలమునకు సంతృప్తి ఎగు ఆయన ఈ రాత్రి వారిలో ప్రతి ఒక్కరిని దీవించమని మేం ప్రార్థిస్తున్నాము. మేము కలవరిని గూర్చి ఆలోచిస్తున్నాము. మా రక్షకుడు దేవుడు సిగ్గుపరచబడెను, హీనపరచబడెను. పిలాతును బ్రతిమలాడిన తర్వాత ధనవంతుడకు ఒకని చేతులకు అప్పగించబడి అతడు ఆయన శరీరమును తీసుకుని పోయిను. అతడిని తీసుకుని పోయి శుభ్రమైన యొక్క నారబట్టలో చుట్టి దాన్ని సమాధిలో పెట్టుటకు, ఓ దేవా, ఆ దీనులైన వారు ఎటువంటి భావన కలిగి ఉన్నారు! ఆ సమయమందు వారు ఓడిపోయినట్లు అయిపోయారు. వారెంతగానో నమ్మిన ఒకరు ఇప్పుడు సమాప్తమైపోయాడు. అయితే ఎంతకాలము కాదు, రక్తసిక్తమైన అర్పణ. అది అందరికీ. ఒక దినాన కొన్ని గంటల తర్వాత ఆయన తిరిగి లేచాడు. తరువాత సంతోషము కలిగినది. ప్రభువా, ఈ రాత్రి సహాయం చేయము. మేమీ సమయమందుండగా అది మాపై ఉన్నదేమో. మా విమోచనకు ఖర్చగు వేదన మేము చూచునట్లు, మేము ఆనందంగా ఉండు కొరకై ఖర్చగు దుఃఖమును మేము చూచునట్లు, ప్రభువా, ఈ రాత్రి మాకు మేము నీకు సమర్పణ చేసుకుందుము కాక మా ఆత్మలో వేదన నుండి, ఓ దేవా, ఎంతటి భయంకరమైన మరణము అని దూరాన మేము చుచిదము కాక పాపమెంతటి క్రూరమైనదో నీవు మమ్మల్ందరినీ ఇప్పుడు దీవించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ నీ సేవకుడు దీనస్వరముతో నిలబడి ఉండగా మరియు నీ బిడ్డలు వాక్యము నుండి ఒకటి వినాలని కనిపెడుతూ ఉండగా, ఓ దేవా, నీవు నాకు సహాయము దయచేయము. ప్రభువా, నాకు సహాయము చేయము. మా జీవితాలు, మా హృదయాలు తిరిగి ప్రతిష్ఠ చేసుకొనుచుండగా ప్రతి ఒక్కరి కొరకై జీవవాక్యమును విప్పము. మేము అర్పణ గుచ్చి తలస్తున్నప్పుడు మా అంతరంగంలోనూ మా గుండెల్లోనూ కన్నీరు కారిపోతుంది. ఇప్పుడు మాకు సహాయము చేయము. క్రీస్తు నామమున మేము అడుగుతున్నాము. ఆమేన్. మీరు నా కొరకై ప్రార్థించి అటు ఇటు తొనకక లక్ష్యముచ్చట్లయితే కొద్దిగా నేను చదవాలనుకుంటున్నాను. యెషయాలో 53వ అధ్యాయం. ఈ దినం బహుశా మనం ఆకాశవాణి ప్రచారం మొదలైన వినుంటాము. నేను ఈ దినం క్రీస్తుని గురించి తలంచాను. నేను ఒక చోటుకు వెళ్లి అలాగే మోకరించలేను. నేను ఎలా ఏడవలసి వచ్చను? అక్కడ కల్వరిలో జరిగినదేదో
నా మనస్సు గతమునకు వెళ్ళిపోయి చూచినప్పుడు నేను ఏడ్చాను. నేను ఏ రేడియో ప్రోగ్రాం వినటానికి నేను అనుమతించలేదు. అయితే బహుశా వారు సువార్తల్లో నుండి మాట్లాడారు. బహుశా రేపు రాత్రి మనం ఆ నిర్ణయ ప్రమాణమును సమీపిద్దాము. అయితే ఈ రాత్రి పాత నిబంధనకు అక్కడికి వెళ్దాము. పాపము యొక్క క్రూరత్వము మన జీవితములలో నుండి పాపమును తీసివేటుకు ఖర్చుకు అపరాధ రుసుము. యెషయా 53లో ప్రభు రాకడకు 712 సంవత్సరాల క్రితము ప్రవక్త అభిషేకించబడి అతడి మాటలు చెప్పియున్నాడు. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతమి. నిత్యముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడినవానిగాను, దేవుని వల్ల బాధ్యంపడినవానిగాను, శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచుతిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడి గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వానితడి గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా. సజీవుల భూమిలో నుండి అతడు కుట్టివేయబడెను. ఆయనను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుడి యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమియూ చేయలేదు. అతని నోట ఏ కపటమునూ లేదు. అతను నలగొట్టుటకు యెహోవాకిష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగచేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్యవంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఏ రాత్రి లేఖనం యొక్క పాఠమును దాన్ని ఇలాగు పిలిచినచో నేను 6వ వచనమును తీసుకుంటాను. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. కొద్ది క్షణాలు నేను మాట్లాడవాలనుకుంటున్నాను. మన మధ్యకు ప్రభు యొక్క ఆనందం వచ్చినప్పుడు మనం అన్ని వేళల్లో ఆనందిస్తాము. మీతో కలిసి నేనెంతగానో ఆనందపడుతున్నాను. అది పొందుకుంటానికి ఎంత విలువవుతుందో మీరు నిదానించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? దాని వెనుకనున్న ధర ఎంతో మీరెప్పుడైనా గ్రహించారా? దాని న్యాయ తీర్పు ఏంటో, పాపం యొక్క అపరాధ రుసుము ఎంతో మీరు గ్రహించారా? పాపం ఎంత క్రూరమైనదో దేవుని కుమారుడు కల్వరి యొద్దకు వెళ్ళుటకు కారణమైనది. దేవుడు ఆయన్ని మొత్తాడు. ఆయన వైపు చూడకుండా తల త్రిప్పుకున్నాడు. ఆయన్ని మొత్తాడు. ఆయన్ని బాధపరిచాడు. చూడు, ఆయన ఎవరై ఉండినది. నేనిప్పుడు మీ కొరకై చిన్న చిత్రమును గీయాలనుకుంటున్నాను. మాట్లాడుతూ ఈ రాత్రి మనమంతా ఒక చిన్న ప్రయాణం చేద్దాము. చిన్న ఓడలు, ఒక చిన్న విమానములు, ఏలాంటి నక్షత్రము మరి ఏది లేకముందు లోకము లేక ముందున్న 100 మిలియన్ల సంవత్సరం యుద్ధకు మనం వెళ్దాము. అక్కడ నీవు శూన్యమును తప్ప ఏది చూడలేవు. ఆ శూన్యత అంతా దేవుడే. ఆదియందు దేవుడుండెను. ఒక చిన్న తెల్లని వెలుగు ఉనికిలోనికి వచ్చుచున్నట మనం గమనిద్దాము. మనము దాన్ని ఇలాగ పిలుద్దాము, హేలో. అది దేవుని కుమారుడు. ఆదియందు దేవుని యొద్ద నుండి బయటకు వెళ్లిన లోగాస్. అలాగైతే ఆయన ఏ విధముగా అక్కడ నిలబడి ఉండెను? ఆయన మనస్సులో లోకము ఏ విధముగా ఉండవలెనో లేక ఉండునో ఈ చిత్రపటమంతా ఆయన మనస్సులో గిచ్చుకున్నాడు. ఆయన పలికాడు, వెలుగు కలుగును గాక అని. ఒక పరమాణువు చితికి ముందుకు ఛేదించుకుని వచ్చినది. అణువు లేక పరమాణువు సంబంధమైనది వెళ్ళిపోయినది.
మొట్టమొదటి అణు ప్రేలుడు అది. అటు తర్వాత ఆ పరమాణువులు పొరుగైపోయి అధికమైపోయినవి. బొగ్గుగా అగునంత వరకు అక్కడ ఉన్నంత తేమ ఛేదించుటకు ప్రారంభమైపోయి అణువులు విడిపోయినవి. కొద్దిసేపిన తర్వాత అక్కడ ఒక నక్షత్రం వచ్చినది. లేక చిన్న మిసైల్ క్షపన్ ఒక మిసైల్ మొక్కయ్యి లేక ఒక విసిరిన బాణం వంటిదై గాలిలో పయనిస్తూ వెళ్లిపోయినది. ఆయన దాన్ని కొన్ని మిలియన్ల సంవత్సరాలు గమనించుండవచ్చును. ఆ తర్వాత అది నిలిచిపోయినది. ఆయన తొందరపడలేదు. ఆయనకెంతో సమయం ఉన్నది, యుగ యుగములు. ఆయన ఆది నుండి అంతవరకు ఉన్నాడు. ఆయనకు సమయం అనేది లేదు. ఆ తర్వాత మరొకటి ఎగిరిపోయినది. ఆయన దానిని ఈ మార్గం నిలుపు చేశాడు. ఆయన చేస్తున్నదేంటి? ఆయన తన మొదటి బైబిల్ను వ్రాస్తున్నాడు. మొట్టమొదటిగా వ్రాసిన మొదటి బైబిల్ ఆకాశములలో వ్రాయబడిను. అది జొడాయిక్ రాశి చక్రము. అది కనితో ప్రారంభమైనది. ఆయన మొదట ఎలాగ వచ్చెనో అది లియో పులితో సింహముతో ముగిసినది. రెండవ రాకడ ఆయన మొదటి బైబిల్ వ్రాస్తున్నాడు. రెండవ బైబిల్ వ్రాయబడినది. అది హనోకు ద్వారా వ్రాయబడి ఉన్నది, పిరమిడ్లో పెట్టబడినది. మూడో బైబిల్ వ్రాయబడినది, ఆఖరిది. అది ఇదే. దేవుడు ఎల్లప్పుడూ కార్యాలను మూడులో చేస్తాడు. దేవుడు మూడులో సంపూర్ణుడు. ఆయన పరిపూర్ణుడు. క్షమించండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలో ఆయన పరిపూర్ణుడు. నీతిమత్వం, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసములో ఆయన పరిపూర్ణుడు. ఆయన మూటిలో ఆయన పరిపూర్ణుడు. మనం ఆయన పని ఉన్నాము కనుక మనము మూడులో పరిపూర్ణులము. ప్రాణము, శరీరము, ఆత్మ. మన యొక్క శరీరము నరముల వలన, రక్తము వలన, మాంస కణముల వలన స్వాధీనపరచబడుతుంది. మూడు అన్ని మూడులో పరిపూర్ణమవుతుంది. తరువాత ఆయన పలికాడు. ఆయన అవన్నీ చేసిన తర్వాత ఆయన చెప్పాడు, ఈ చిన్న హేలో అనగా గొట్టములాంటి చిన్న కాంతి, ఈ చిన్న హేలో ఈ లోకంపై లేక ప్రపంచంపై కదలుచునుట నేను చూడగలుగుతున్నాను. అది కేవలము గడ్డగట్టిన బొగ్గు ముద్దగా, పెద్ద తెలాడుతున్న మంచు ముద్దగా అక్కడ వేలాడుతున్నది. ఆయన దాన్ని సూర్యునికి దగ్గరగా కదలించాడు. ఆయన దాన్ని ఈ విధముగా సూర్యుని చుట్టూ త్రిపుటకు ప్రారంభించాడు. అది కరుగుటకు ప్రారంభమైపోయినది. ఆ పెద్ద మంచుగడ్డ దిబ్బలు చిరుగుతూ వదిలేనివి. టెక్సాస్ దిద్దుకుంది. పల్లపు ప్రాంతాలు అక్కడ ఉన్నవి. అక్కడికి తేలాడు మంచు గడ్డలు ఏ విధముగా బొచ్చునువను మనకు బోధించబడినట్లు ఉత్తమోత్తమైన దినచర్య శాస్త్రజ్ఞులు కొలత వేయగలరు. ఆ తర్వాత ప్రపంచమంతా మెక్సికో సముద్రపాయ మొదలుగా వానికి కదిలిపోయి నీటితో మిళితమై అలా అగుటకు ప్రారంభించినది. ప్రపంచం లేక భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండెను. ఇప్పుడు మనం ఆదికాండం 1లో ఉన్నాము. చూస్తున్నారా? ఆ తరువాత దేవుడు కదిలిపోయి నీటి నుండి విశాలమును వేరుపరిచాడు. ఆయన వెలుగును సృజించాడు. ఆ తర్వాత ఆయన తన సృష్టిని చేశాడు. ఆయన దాన్ని చేసిన తర్వాత చెట్లు, మొక్కలు మొదలైనవన్నీ వచ్చినవి. హో, ఎంతటి మనోహరమైన నిర్మాణము ఆయన చేశాడో! ఆయన దాన్ని ప్రేమించాడు. అది అందంగా ఉన్నది. అది మంచిదైనట్టుగా ఆయన చూశాడు, తలంచాడు. కనుక ఆ స్థితిలో దానిని ఆయన విడిచిపెట్టలేకపోయాడు. దానితో ఒకటి ఆయన విడవలసి ఉండెను. కాబట్టి ఆయన చెప్పాడు, మనము బహువచనము నరుని చేయుదము బహువచనము మన పోలిక చొప్పున నరులను చేయుదము. అతడు దేవుని క్రమము చొప్పున ఒకటి అతడు, లేక దేవుని కుమారుడు లోగాస్ క్రమము చొప్పున ఉన్నవాడు. అతడే మొదటి మనుష్యుడు. ఆ తరువాత నేటి దినాన విశ్వాసని పరిశుద్ధాత్మ నడిపిస్తున్నట్లుగా జంతు ప్రాణినంతా నడిపించు అధికారము ఆయన నరుడికిచ్చాడు. ఇక్కడికి వెళ్ళు, ఇది చేయి. మనం పరిశుద్ధాత్మకు లోబడిలో సంపూర్ణంగా ఉంటే ఆ దినమందు ఆదాము జంతువులు నడిపించినట్లుగా దేవుడు పరిశుద్ధాత్మ వలన మనల్ని నడిపించును. దేవుడు వారిని చేశాడు. అది చేసిన తర్వాత ఆయన యొక్క తలంపునకు నడిపించబడి మట్టిలో నుండి ఆయన నరుని చేశాడు. భూమిని దున్నటానికి నరుడు లేడు. పనిచేయుటకు భౌతికమైన ఉనికి ఎవరూ లేరు. కాబట్టి ఆయన మట్టిలో నుండి మానవుని చేశాడు. నేను అక్కడే ఆలోచన చేస్తున్నాను.
వృక్షశాస్త్రవేత్త గాని లేక విజ్ఞాన శాస్త్రవేత్త గాని మరియు క్రైస్తవ్యం ఒకరితో ఒకరు పోట్లాడుకోకూడదు. ఎందుకంటే విజ్ఞాన శాస్త్రం చెప్తున్నది నరుడు పరిపరి విధములుగా జీవము నుండి వచ్చాడని. మరి మనమంటాము ఇక్కడున్న మనిషిని చూచి మనం చెప్తాము అతడు దేవుని స్వరూపి అని. ఇది దేవుని యొక్క పోలిక కాదు. ఆరంభంలో ఇది జంతు ప్రాణి యొక్క పోలిక. పరిణామ శాస్త్రజ్ఞులు వాదిస్తారు. వారు చెప్పే పరిణామ గొలుసును నేను నమ్మను. అందరూ ఏకకణ జీవి నుండి వచ్చారని, అయితే మనము పరిణామము చెందామని నిజంగా నేను నమ్ముతాను. ఒక మనిషిని నుండి మరి ఒక మనిషిని యొద్దకు పరిణామము చెందుట. అయితే దేవుడు అదెంత అలాగ చేసి ఆయన నేలమట్టితో అతన్ని చేశాడు. ఆయన స్వంత పోలికలో కాదు సుమా, ఆయన ముందుగానే మానవుని చేశాడు. తరువాత అతని నాసికానంద్రములలో జీవాయువును ఊదగా అతడు జీవించు ప్రాణి అయ్యను. కాబట్టి మనుషుని యొక్క ప్రాణం ఆత్మ యొక్క స్వభావము. ఇప్పుడు నీవు తిరిగి జన్మించినప్పుడు క్రొత్త ఆత్మను నీవేం పొందవు. నీవు ఆ ఆత్మకు క్రొత్త స్వభావాన్ని పొందుకుంటావు. అది అదే ఆత్మ. అయితే దాని యొక్క క్రొత్త స్వభావము. నీవిద్దరు మనుషులను తీసుకో, కలిపి నిలబెట్టు. ఇద్దరు ఒకే విధంగా కనిపిస్తారు. అందులో ఒకరు పాపి, అందులో ఒకరు క్రైస్తవుడు. ఒకడు చెప్తాడు నీకున్న ఆత్మ నాకున్నది అని అంటాడు. చూశారా? అయితే అందులో ఒకరు వేరుగా ఉంటాడు. అతని ప్రాణం, అతని స్వభావం వ్యత్యాసకరంగా ఉంటుంది. అతడు మార్చబడ్డాడు. కాబట్టి అటు తర్వాత ఈ మనుషుల్లో ఊదాడు. ఎలాగునో అతనిని ఆయన ఎలాగు చేసినో నాకు తెలియదు. తన భూసంబంధమైన గృహముతో అతని సంబంధము కలిగి ఉంటుకై అతనిలో 5 జ్ఞానేంద్రియాలను పెట్టాడు. చూచుట, రుచి చూచుట, స్పర్శించుట, వాసన చూచుట, వెనుట. అతనిని ఆయన ఆ విధముగా చేశాడు. ఆ ఇంద్రియాలు దేవునితో సంబంధము కలిగినట్టుకు కాదు. దేవునితో సంబంధము కలిగిండు అతని ఇంద్రియము, అతని యొక్క ఆత్మ. పాపము చేసిన ప్రాణం, ఆ ప్రాణము చవవలను. నేనిప్పుడు చాలా దూరాలకు వెళ్తున్నాను. ఒకదాన్ని తీసుకొచ్చు కొరకై కల్వరిలో దేవుడు ఏమి చేయవలసి ఉండెనో అట్టి ప్రతి ఒక్క విషయాన్ని మీరు పొందుకుంటారని నేను నిరీక్షిస్తున్నాను. ఈ నరునికి ఆయన అతనిని 5 ఇంద్రియాలతో పెట్టాడు. అటు తర్వాత నరుడు అతని ఒంటరిగా ఉన్నాడు. కాబట్టి ఆయన అతనికి భార్యను, సాటిన సహకారిని తయారు చేశాడు. అతని ప్రక్కలోని ఎముకను తీసి స్త్రీగా చేశాడు. అన్ని పోలికల కంటే అందమైన పోలిక. దేవుడు క్రీస్తు ప్రక్కలో నుండి పెళ్లి కుమార్తెను తెయ్యుట. చూశారా? దేవుడు ఆదాము ప్రక్కను తెరచి ఒక ప్రక్కటెముకను తీసుకున్నాడు. అది స్త్రీ కంటే పురుషుడు ఒక పక్కటెముక తక్కువగా ఉన్నాడు శరీర రూపములో. దేవుడు కల్వరిలో క్రీస్తు ప్రక్కను కోసి లేక తెరచి పెళ్లి కుమార్తెను బయటకు తీశాడు. సంఘమనగా క్రీస్తు రక్తము ద్వారా క్రీస్తు శరీరంలోనికి అకారణము చేతని మనము లోపలికి వచ్చాము. మరో వేరే దారి ద్వారా కాదు. నీవు ఏ సంఘానికి చెందినను, నీవెంత మంచి మనిషివైనను, నీవెంత మంచి స్త్రీవైనను, సమస్త సంపూర్ణమైన దేవుని యొక్క అర్పణను నీవు అంగీకరించవలసి ఉన్నది. ఆయన స్థిరపరిచిన మార్గమును, లేదా నీవు నశించిపోతావు. అవునది నిజం. నీవు వచ్చేటువంటి మార్గము అదొక్కటి మాత్రమే. అది అక్కడి నుండి ఒకే ఒక మార్గమున్నది. అది ద్వారము. యేసు భూమిపైన ఉన్నప్పుడు ఆ ఖ్యాతిగంచిన ఉపమానమును బోధించాడు. ఆయన చెప్పాడు, పెండ్లి విందు సిద్ధమై ఉన్నది. ప్రతి ఒక్కరికి వస్త్రము ఇయ్యబడి ఉన్నది. వస్త్రము లేని ఒక్కనిని అతడు కనుగొన్నాడు. అతడన్నాడు, స్నేహితుడా, వస్త్రము లేకుండా నీవెలా వచ్చితివి? తూర్పు దేశవాసుల అలవాటు ఇది. పెళ్లి కుమారుడు ప్రతి వ్యక్తిని ఆహ్వానించినప్పుడు అతడు ఆహ్వానమిస్తాడు. అతడు 50 మందిని ఆహ్వానించినట్లయితే అతని యొద్ద 50 వస్త్రాలు ఉంటవి. అతడు తలుపునొద్ద నిలబడి, ఒకచోట నిలబడి, పేదవాడు కాని ధనికుడు కాని ప్రతిసారి అతడి లోపలికి వచ్చినప్పుడు అతడు ఆ వస్త్రాన్ని అతనికి ధరింపచేస్తాడు. అలాగున అతడు ధనికుడైనది పేదవాడైనది ఎవరికి తెలియదు. వస్త్రం ధరించుండు చేత అందరూ ఒకే విధంగా కనిపిస్తారు. ఈ దినాన దేవుడు ఆ విధముగా చేయును. ఒక పోలికయున్న పరిశుద్ధాత్మను ఆయన ఇచ్చును. ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరూ మనమంతా ఒక్కటే. ఇతరుని కాదు, అతనిని కాదు,
అతని కంటే ఇతడు కొంచెం బాగున్నాడు కాబట్టి అతడిని కాదు, ఇతని కంటే అతడు కొద్దిగా ఎత్తుగా ఉన్నాడని కాదు. పెండ్లి విందుకు ఆహ్వానించబడిన వారు దేవుని యొక్క దృష్టిలో మనమంతా సమానులమే. ఆ తర్వాత అతడు లోపలికి వచ్చి అతడు ఒకని చూశాడు. లోపలికి వచ్చు ఒకే ఒక ద్వారము ఉన్నది, ఎందుకంటే అతడే వస్త్రాలు ఇవ్వబడేది. అక్కడే వస్త్రాలు ఇవ్వబడుతుంది. భోజన బల్ల యొద్ద వస్త్రము లేకుండా ఉండిన ఒక మనిషిని అతడి కనుగొన్నాడు. అతడడిగాడు, స్నేహితుడా, ఇక్కడ నీవేమి చేస్తున్నావు? నీవెందుకు వస్త్రము ధరించుకోలేదు? ఆ మనుష్యుడు మౌనే ఉన్నాడు. అతడు కిటికీ ద్వారా లేక మరో విధముగా లోపలికి వచ్చాడు. ద్వారం గుండా అతడు రాలేదు. క్రీస్తు ద్వారా వచ్చు ప్రతి ఒక్కరూ, క్రీస్తు శరీరంలోకి వచ్చువాడు వస్త్రమైన పరిశుద్ధాత్మను పొందుకును. ఆయన అక్కడే నిలబడి ఉన్నాడు, అది నీకు ధరింపు చేయుటకు. నీ వచ్చిన వెంటనే చూశారా, అదే ఆయన వాగ్దానం చేసినది, అదే ఆయన చేయునది. సరే, ఇప్పుడు అక్కడ వెనకాల ఆరంభంలో ఏదెనులో అతని కొరకు సహకారిని భార్యను ఆయన చేశాడు. మ్యాగజైన్లలో కొందరు చిత్రకారులు చిత్రించిన ఈ పటాలు మీరు చూశారా? అవి బహుహీనమైన ప్రేరణలు. హవ్వ వెంట్రుకలు అలా అతికించుకుని ఉండుట, ఓ ఎంతటి భయంకరమైన దృశ్యమది! ఆమె మన తల్లి అని చెప్తావా? దాన్ని శ్లాఘించే ఏ ఒక్క వ్యక్తి లోకంలో ఉండడు. భూమి మీదనున్న వారందరికంటే హవ్వ బహు అందమైన స్త్రీ అని నేను నమ్ముతాను. అవునది నిజం. ఆదాము ఆమె వైపు చూచినప్పుడు ఈ దినమున మానవులలో ఆ బాధ వచ్చుట అది తెలియచేయుచున్నది. అది అలా కాకపోతే అది తలక్రిందులవుతున్నది. కాబట్టి ఆదాము హవ్వను తన భార్యనిగా స్వీకరించాడు. ఆ తర్వాత పాపం ప్రవేశించినది. అది ఏమై ఉండున్నది? నాకొక ఊహ ఉన్నది. నేను మందిరములో దాన్ని తెలియచేయను. ఒక విధమైన చిన్న తరగతి అయితే తప్ప ఆరంభములో పాపము ఏమై ఉండున్నది అనున్నది, ఏమై ఉండేది అనేది. ఎలాగైతేనేం అది చేయబడినప్పుడు దేవుని నుండి సహవాసాన్ని అది వేరు చేసినది. ఎప్పుడు? నేను తీసుకురావాలనుకున్న చిత్రపటం ఇక్కడే ఉన్నది. దేవుడు గ్రహింపు చేసుకున్న తర్వాత ఒక దేవదూత లేక ఒక ఉనికి వచ్చి దేవునితో చెప్పాడు, నీ కుమారుడు తప్పిపోయాడు, అతడు పాపం చేశాడు, అతడు పడిపోయాడు. గమనించు, మనుషుని యొక్క మిక్కుటమైన ప్రయాస చూడు. మొదటి విషయం, తనకు తాను ఒక మతాన్ని తయారు చేసుకున్నాడు. నరుడు ఒక విధమైన మతమును కలిగి ఉన్నాడు. గత దినము నగరములో ఒక ఖ్యాతిగాంచిన మనుషులతో నేను మాట్లాడుతున్నాను. అతడంటాడు, సహోదరు అబ్రహాం, నా మతమేదో నీకు తెలుసా? బంగారు చట్టాన్ని కాపాడడం అది మంచిదే. అయితే సహోదరుడా, మనుషుడు తిరిగి జన్మించకపోతే అతడు నశించిపోతాడు. అవును, అతడు తిరిగి జన్మించవలసి ఉన్నది. గోల్డెన్ రూల్, బంగారు చట్టం మంచిదే. మర్త్యుడైన మనుష్యుడు అది చేయగలడు. అయితే అదంతా అతీతమైన దారిన ఉండవలసి ఉన్నది. మనం అతీతమైన విధముగా జన్మించుట కొరకై దేవుడు ఏమి చేసినో నీవు చూస్తావు. వారు పాపం చేసినప్పుడు అతడు తనకు తాను తయారు చేసుకున్నాడు. మతము అన్న మాటకు కప్పుకుంటనర్థం. అది ఒకటి కప్పుకున్నట్టు అవుతున్నది. ఈ కోటు నైతికమైన భక్తి నాకు, ఎందుకనగా ఇది నా ఉనికిని కప్పుతున్నది. నీ బట్టలు అంతే, అది ఒక కప్పు. తరువాత గమనించు, ఆదాముకు అతడు దేవుని ముఖాముఖిగా కలుసుకోకుండా ఉండు అంతవరకు అతని అంజురపు ఆకులు మంచివే. అయితే అతడు దేవుని ముఖాముఖిగా కలిసినప్పుడు అతడు అంజురపు ఆకులు ఉపయోగపడవని అతడు గ్రహించాడు. స్నేహితుడా, నీవు చాలా మంచివాడవని నీవు తలంచవచ్చు. చూస్తున్నారా? నీవు కావచ్చు, మంచిదే. అయితే దేవుని నీవు ముఖాముఖిగా కలయిటకు వచ్చినప్పుడు నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన అర్పణను నీవు అంగీకరించకపోతే నీవు నశించిపోతావు. మరి అది నీవు ఎరుగు. వారు చనిపోవటం నేను గమనిస్తూ వారి పడకల ప్రక్కన నేను నిలబడ్డాను. వారి చేతులకు వైద్యుడు హైపో పొడవటం నేను చూశాను. నిశ్శబ్దంగా ఉండుటకు అరుపులు అరుస్తూ అలాగుండుట నేను విన్నాను. ఓ, వారి ప్రక్కనే వారు ఉన్నారు అని చెప్పారు. నేనడిగాను, డాగ్, ఒక్క నిమిషం అది ప్రక్కనుంచు. గమనిస్తున్నారా? వారు మంచి అని వారు తలస్తున్నది నీ వినగలవు. ఒక్కని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, తుదకది మరణమునకు త్రోవ తీయను. దేవుని వలన
పునర్జన్మెత్తని ప్రతి మనిషి ఆ నాశన మార్గమున పోవును. దానికి నీవు సహాయము చేయలేవు. నీ స్వంత ప్రాణం నీకు మార్గము చూయిస్తున్నది. నీవు తిరిగి జన్మిస్తే నీవు వెళ్ళుటకు బద్ధుడివవుతావు. నీవు తిరిగి జన్మించకపోతే నీవు క్రిందకే పోవలసి ఉంటున్నది. నీ స్వంత ప్రాణమే అది చేస్తున్నది. ఒక మాంత్రికుడు తన కర్రతో ఒక చోటనున్న పెట్టెను తెరిచినట్లుగా నీకు దండము లేకపోతే తలుపు తెరుచుకొనదు. నీవు తిరిగి జన్మించకపోతే యథాతథంగా నీవు తిరస్కరించబడతావు. అది అంతే. వారు బయటికి వచ్చినప్పుడు ఆయన ఎదుట వారు ఇక నిలబడలేరని దేవునికి తెలుసును. ఆయనది ఎరిగి ఉన్నాడు. వారు దాక్కుంటున్నారు, పొద వెనుక దగ్గుకుంటున్నారు, అయినను కప్పుకుంటున్నారు. అయితే వారు కప్పుకొనేది సరిపడలేదు. మందిరానికి వెళ్లే ప్రతి స్త్రీ పురుషుడు ఈ దినాన నేను ఆలోచన చేస్తున్నాను. ఆలయాలు గనగనలాడుట, గంటలు మ్రోగించబడుట, జనులు మందిరానికి వెళ్ళుట, సంక్షిప్తపడి స్త్రీలు వారి ఈస్టర్ టోపీలు కొనుక్కొనుట మొదలైనవి. దేనికై ఇది వచ్చినది? కుందేలకు పునరుద్ధానానికి ఏముందో నాకు అర్థం అవట్లేదు. లేదండి, క్రీస్తు యొక్క పుట్టుకకు క్రిస్మస్ చెట్టుకు ఏంటి సంబంధం? స్నేహితులారా, అది అన్యత్వం. మనం ఎక్కడో దారి దిగి ఉన్నాం. అవునది నిజం. అయితే ఇప్పుడు నిజముగా తిరిగి జన్మించిన స్త్రీ పురుషుడు గ్రహిస్తారు. ఎందువల్లంటే నీ లోపల జీవముండి అది తప్పని నీకు తెలియచేస్తున్నది. అది నిజమేనా? గమనించండి, హవ్వ ఆదాములు. ఓ, నేను దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నాకున్న ఈ ఇన్ఫ్లుయెంజా జ్వరము ఉన్నదనే తలంపు పోగొట్టుకున్నాను. పురాతన ఆరంభము నేను ఆలోచన చేస్తున్నప్పుడు గమనించు, రక్తమును గూర్చి నీవు మాట్లాడు. ఇక్కడే కొంచెము కాలము క్రితము ఆ పెద్ద మెథడిస్టు సమావేశంలో మెథడిస్టు పాటల పుస్తకముల నుండి రక్తపు సంబంధితమైన పాటలు తీసివేయటకు వారు లెక్కిస్తున్నప్పుడు ఇది వధశాల మతము కాదు, జంతువులు నరికే మతము కాదు. ఇంకా అన్నారు, మాకు గౌరవప్రదమైన మంచిది ఒకటి కావాలి. సహోదరుడా, దేవుడు స్వీకరించే విధము అది కాదు. నేను రక్తము చూచినప్పుడు నేను దాటిపోయేదను. రక్తం మాత్రమే అక్కడ ప్రత్యామ్నాయముగా ఉన్నది. రక్తములో ప్రాణముంటున్నది. మీరు మాంసము తిని రక్తమును నేల మీద పారిపోయవలెను. అది ప్రాణము. చూశారా? ప్రాణమును తినకూడదు. ఎంత మనోహరమైన విషయమో గమనించు. దాన్ని గురించి నేను ఎంతగా ఆలోచించను. తరువాత దేవుడు ఆలోచన చేశాడు, ఆదాము, హవ్వ, ఇక్కడికి రండి. నేను మిమ్మును బయటికి తీసుకుని రాకముందు నేనొకటి చేయబోతున్నాను. కాబట్టి ఆయన కొండ ప్రాంతానికి వెళ్ళి ఒక గొర్రెను తీసుకున్నాడు. అతన్ని చంపి చర్మం తీశాడు. అది చనిపోయినది. ఎందువలనగా దేవుడు ఆయన వాక్యమును నిలబెట్టుకొనవలసి ఉన్నది. నీవెంతటి మంచి పురుషుడివైనా, నీవెంతటి మంచి స్త్రీవైనా, నీవెవరివైనా, అది దేవుడు ఆయన వాక్యమును కాపాడుకొనును. ఆ కారణము చేతనే పరిశుద్ధాత్మ పొందుట కొరకై పెంతెకోస్తు పండుగ దినమన కన్య మరియ అక్కడికి వెళ్ళవలసి ఉన్నది. మిగతా వారు చేసినట్లుగా. కారణం, ఆమె ఒక మధ్యురాలుగా ఇక్కడ జన్మించినది మరియు పరలోకానికి వెళ్ళకముందు ఆమె మరలా జన్మించవలసి ఉండెను. ఆమేన్. ఇప్పుడు చూడు స్త్రీ, నేను నీకు చెప్పనివు. కాలములు మారినవి కనుక దేవుడు మారడు. దానికి ఏది కుదువుగానైనా నీవు రా. నీవు నశించిపోయావు. అవును, ఆ కల్వరి దినమున 1900 సంవత్సరాల క్రితము దేవుడు ఏమి చేశాడో దాని పక్షంగా ఈ దినమున నేను మాట్లాడుచున్నాను. ఇది చెల్లించుట కొరకై ఎటువంటి అర్పణను ఆయన చెల్లించనో చూయించుట కొరకై. అదే దేవుని యొక్క మార్గము. సరైనదిగా కనబడి మార్గము కలదు. అయితే సంసిద్ధపరిచిన మార్గము దేవునికి కలదు. దేవుడు సంసిద్ధపరిచిన మార్గమున నీవు అన్ని వేళల్లో వెళ్ళినట్లయితే నీవు ఎన్నడూ తప్పు చేయవు. ఇండియానాపోలిస్కు వెళ్ళుటకై నీవు బయలుదేరినట్లుగా లేక బ్రిడ్జి యొద్ద నీవు చెప్తావు, అక్కడ లూయిస్విల్ ఉన్నదా? అవును, ఈ దారిన కుడివైపునకు వెళ్ళు, నువ్వు త్వరగా చేరుకుంటావు. అవును, నీవు నమూనా పటాన్ని తీసుకుంటే మంచిది. దాన్ని చదువు. నీవు ఏ దారిన వెళ్తున్నావో చూడు. తరువాత ఇక్కడ మహిమకు వెళ్లే దేవుని యొక్క నమూనా పటం ఇదే. దీన్ని చదువు. అది అక్కడే ఉన్నది. దాని దారి అంతా కూడా రక్తము ప్రోక్షించబడి ఉన్నది.
నీవు దారి తప్పలేవు. రక్తాన్ని నీవు అనుసరించినట్లయితే. ఆమేన్. ఇప్పుడు నీవు చూడగలవు. చూశారా? అలా రక్తముతోనే వెళ్ళు, నీవు క్షేమంగా ఉంటావు. కారణం, మార్గము యొక్క ప్రతి మెట్ట యొద్ద రక్తపు అడుగు జాడలు ఉన్నది. అది ఆయన చేయకముందు అక్కడున్న దేవుని చూడు, అక్కడ ఉన్నటువంటి దేవుని చూడు. వారు పొందుకుంటకు నిలబడకముందే అప్పుడే ఆయన వారిని చంపగలడు. ఆయన చేయగలడు. ఆయన సర్వసత్తాధికారం గల దేవుడు. ఆయన మాట ఆయన నిలబెట్టుకోవలసి ఉండెను. ఆయన అన్నాడు, మీరు దాని తిను దినమున మీరు చనిపోవద్దురు. అది ఎల్లవేళ్ళ సరిపోతుంది. ఆ తరువాత నేను ఆయన చూడగలుగుతున్నాను. ఆయన ఈ గొర్రెలను వధించినప్పుడు అవి గొర్రెల సహోదరుబ్రహాం అని నీవు అడుగుతావు. నేను దాన్ని నమ్ముతున్నాను. జగదుత్పత్తి మొదలుకొని ఆయన వధింపబడిన గొర్రె పిల్లయ్యున్నాడు. అది గొర్రె చర్మయుండెను. అవి తీసుకుని పొదలో విసిరివేశాడు. వారితో చెప్పాడు, వీటిని చుట్టుకొని బయటికి రండి, పొందుకొంటుకొరు. ఆదాము హవ్వలు ఆ రక్తముతోనున్న ఓగులాడుతున్న చర్మాలను వారికి చుట్టుకున్నారు. మీరు ఊహించగలుగుతున్నారా? అందమైన సౌందర్యవంతమైన ఆ రెండు మానవ శరీరాలు ఇప్పుడు రక్తముతోనున్న గొర్రె చర్మాలను చుట్టుకున్నారు. వారు అక్కడే నిలబడి ఉంటే నేను చూడగలుగుతున్నాను. దేవుడు అన్నాడు, ఆదామా, నాకు బదులుగా నీవు నీ భార్య మాట వినందున నేను నిన్ను మట్టిలో నుండి తీశాను, నీవు మన్నైపోదువు. హవ్వా, నా మాటకు బదులు నీవు సర్పం మాట విన్నావు కనుక లోకములో నుండి నీవు జీవమును పొందుకున్నావు. లోకములోకి నీవు జీవమును తీసుకుని రావలసి ఉన్నది. నీ వేదనను నేను అధికము చేస్తాను. నీ భర్త మీద నీకు వాంఛ కలుగును. తరువాత ఆయన చెప్పాడు, సర్పమా, నీవిది చేశావు కాబట్టి అతడు ప్రాకిడి జీవి కాదు, అతడు జంతువు, నడుస్తాడు. పొలములోని జంతువులడి కంటే తెలివైనవాడు. వివరణగా ఉంచుకోండి, అది లేఖనము. మనుషుని వల్లే నచ్చాడు. అతడు ఆమెను మోసం చేశాడు. ఆయన చెప్పాడు, నీవు ఇది చేసేదివి కనుక నీ కాళ్ళు ఊడిపోయి నీ కడుపుతో నీవు ప్రాకుదువు. నీ జీవిత దినములన్నీ మన్నే నీకు ఆహారమగును. అక్కడికక్కడే వాడు న్యాయ తీర్పు పొందాడు. దేవుడు ఆయన తీర్పును ఆయన నిలబెట్టుకోవలసి ఉండెను. ఎందుకనగా ఆయనది మాట్లాడాడు. ఆయన దేవుడు. ఆయన దానిని వెనుకకు తీయడు. ఆయన దానిపైన నిలబడవలసి ఉన్నది. ఆయన దేవుడు ఒకటి కొరకై దేవుడు ఆయన వాక్యమును కాపాడవలసి ఉన్నది. అవునది నిజం. ఆ అభాగ్యులైన హవ్వను నేనెక్కడ ఊహించగలుగుతున్నాను. ఆమె పొడవాటి వెంట్రుకలు వెనుకకు వేసుకుని ఆదాము వైపు చూచినది. ఆ పెద్ద విశాలమైన ఆకాశం వలె కాన్పించు నీలి కళ్ళు. దేవుడు వారిని ఆ విధంగా చేశాడు. ఆ పెద్ద విశాలమైన ఆకాశం వలె కాన్పించు నీళ్ల కళ్ళతో కన్నీళ్లు కారిపోతున్నవి. హవ్వ తన చుట్టుకునే వస్త్రం రెపరెప కొట్టుకునుచుండగా దానిపైన రక్తముతో వారి కన్నీళ్లు కలసి కారిపోతున్నవి. ఆదాము తన బలమైన దేహముతో ఆమెను పట్టుకుని ఉన్నాడు. అతని రొమ్మునకు ఆమెను ఆనించుకుని వారి కన్నీళ్లు మిళితమై గొర్రె చర్మాల మీద దిగి వచ్చుచున్నవి. రక్తము కిందకు కారుతున్నది. రక్తము అదంతా రక్తమయమైనది. అక్కడే ఇప్పుడు ఆయన చెప్పాడు, మీరు నా సన్నిధిలో నుండి బయటికి వెళ్ళిపోండి. ఆదాము హవ్వలు ఒకరి చేతుల్లో ఒకరు మెలవేసుకుని ఈ విధంగా కదలు వెళ్ళుట నేను చూడగలుగుతున్నాను. రక్తసిక్తమయ్యున్న గొర్రె చర్మాలు వారి కాళ్లకు దబదబా కొట్టుకుంటున్నవి. అడు తరువాత శూన్యత అంతా నేను చుట్టుచున్నాను. అది దేవుడే. దేవునికి ఎటువంటి ఆరంభ దినాలు అంతము దినములు లేవు. ఆయన నిరంతరముండును. ఆ మహా గొప్ప విశాలము శూన్యము కలసి కదిలిపోతూ ఒక శంఖాకారముగా అయిపోయి క్రిందకి వచ్చినది. రక్తముతోనున్న చర్మమును కాళ్లకు రెపరెప కొట్టుకుంటున్న ఏదైనా తోటలుండి వెళ్లిపోతున్న ఆ చిన్న జంటను ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన దాన్ని సహించలేకపోయాడు. అది క్రిందకు కదులుతున్నది. ఓ, అది క్రిందకు కదిలిపోతున్నది. సాక్షాత్తు దేవుని గుండె. LOVE, ప్రేమ అను ఉచ్చారణ. దేవుడు ప్రేమించను. వారు వెళ్లిపోవడం ఆయన చూడలేకపోయాడు. దేవుడు వారిని వెనుకకు పిలిచి ఇలాగు చెప్పాడు, నీ సంతానమునకును సర్పం యొక్క సంతానమునకును వైరము కలుగు చేతును. అది జరిగినది, కల్వరిలో జరిగినది.
ఒక స్త్రీ వలన ఆయన వచ్చినప్పుడు, కన్య వలన ఆయన పుట్టినప్పుడు, అక్కడ ఏదైనాలో కొద్దిగా నేను సంప్రదింపగలను. గమనించండి, అతిక్రమను బట్టి వారు ఏదైనా నుండి తొలివేయబడ్డారు. అతిక్రమాన్ని బట్టి ఆశీర్వాదాలన్నీ తెంచివేయబడ్డవి. నేను ఈ రాత్రి ఇలాగూ తలస్తున్నాను. అదే విషయం ఇప్పుడు సంఘము అతిక్రమ ద్వారా అన్ని ఆశీర్వాదాలు తెగిపోయినవి. సంఘానికి అక్కడే నీవు ఉన్నావు. ఏదైనా తొడలో నుండి నెట్టివేయబడుట. ఇప్పుడు మీరు గమనించాలని కోరుతున్నాను. కయ్యను, హెబెలు, ఆదాము యొక్క 2 కుమారులు మరియు హవ్వ అర్పణ అర్పించుటకు ముందుకు వచ్చారు. ఆ ద్వారానికి తూర్పు దిక్కున గంభీరమైన కెరూబు ఉన్నాడని నేననుకుంటున్నాను. ఏదెనులో ప్రవేశించు ద్వారం యొద్ద కాపలా కాయిచు ఖడ్గము ముందుకు వెనుకకు తిరుగుతూ ఉన్నది. గమనించు, అగ్ని, పరిశుద్ధాత్మిక అగ్ని గుమ్మమును కాపలా కాచుచున్నది. ఏ రోజు గుమ్మమును కాచున్నది అదే. నీవు పరిశుద్ధాత్మను గుర్చి, అగ్నిని గుర్చి భయపడితే నీ వెన్నడు లోపలికి వెళ్ళలేవు. అగ్నిమయము, దేవుని యొక్క ఖడ్గము. దేవుడు దహించు అగ్నియున్నాడు. ఆ వృక్షమును కాపలా కాయుచుండెను. ఆ జీవవృక్షమును భద్రత తీసుకునిచుండెను. ఆ తరువాత ఇది గమనించు, ఇది ఎంతో అందమైన చిత్రపటము. ఓహో, నేను ఆదామును చూడగలుగుచున్నాను. లేదు, కయ్యూను, హెబెలు శ్రమించడం లేక ఒక అర్పణ చేడు కొరకై వెళ్ళిపోవుట. ఎక్కడ వారు ఆరాధన చెయ్యాలో ఆ సింహాసనము యొద్ద నేరుగా గుమ్మము యొద్ద వారి బలిపీఠము కట్టారని నేను అనుకుంటున్నాను. గమనించు, ఇదిగో కయ్యూను వస్తున్నాడు. బహుశా అతడు సంవత్సరమంతా పనిచేసి దున్ని పెద్ద యాపిళ్ళు లేక పెద్ద గుమ్మడికాయలు లేక వారికి ఏమి ఉన్నావో అవి తెచ్చుటకు ఏమి చేయాలో అది చేయగలిగాడు. ఆ గుమ్మము యొద్ద దాన్ని తెచ్చాడు. గుమ్మం ప్రక్కనే దేవుని యొక్క సన్నిధానములో ఒక బలిపీఠమును కట్టాడు. అతని యొక్క ఫలములన్నీ అక్కడ పెట్టాడు. పెద్ద రంగు లిల్లీ పువ్వులు మొదలైనవి క్రమబద్ధంగా బలిపీఠం యొద్దకు పెట్టాడు. తర్వాత మోకరించి దేవునిని ఆరాధన చేశాడు. ఇదెంతో మునగాలని నిరీక్షిస్తున్నాను. పెన్నడి కంటే మీరు అర్థం చూసుకునే వరకు ఇప్పుడు గమనించండి. మందిరానికి నీవు వెళ్ళవలనని దేవుడు నిన్ను కోరినట్లయితే హెబెలు చేసినట్లుగా కయ్యూను చేశాడు. కయ్యూను ప్రభువునకు బలిపీఠము కట్టాడు. నీవు చెప్తావు, సరే సహోదర అబ్రహాం, అది మాత్రమే నేను చేయను, నేను అర్పణను చేస్తాను. విదేశీయుల సేవా పరిచర్య కొరకై నేను డబ్బు ఇస్తాను. అవి మంచివే. అయితే దేవుడు ఇంకా కోరుతున్నాడు. కయ్యూను అదే చేశాడు. అవునా? అతడు అర్పణ తెచ్చాడు. అతడు ప్రభువును ఆరాధన చేశాడు. అతడు మోకరించి ప్రభువును స్తుతి అర్పించి, ప్రభువా, ఇక్కడ నేను ఉన్నాను, నేను నీకొక అర్పణ తెచ్చాను, నేను నీకొక బలిపీఠమును కట్టాను. ఆమేన్. అనేకమైన మాటలలో నేనొక సంఘ సభ్యుడును. అది అడుగు భాగమును తగలగలిగినదా? చూడు, నేను ఒక సంఘ సభ్యుడును. నేను నిన్నే నమ్మియున్నాను. ఇప్పుడు అది అడుగుకు వెళుచున్నది. నిజంగా అది లోతుగా ముంచుదుం కాక, నేను దేవుని యొక్క విశ్వాసిని. నేను బలిపీఠమును కట్టాను. నేను అర్పణ తెచ్చాను. ప్రభువా, నేనిక్కడే ఉన్నాను. నేను నిన్ను ఆరాధిస్తున్నాను. దేవుడు దాని నుండి తన వీపును త్రిప్పుకున్నాడు. నిజం. ఒక ఈస్టర్ ఉదయం అది ఈ పట్నములో ఉన్న ఒక సంఘ కాపరి ఇలా అన్నాడు, బోధకుడా, ఈస్టర్ ఉదయం నేనేమి చేస్తానో తెలుసా? ఏం చేస్తావు అని అడిగాను. నా యొక్క సంఘ సభ్యులందరితో ఇలా చెప్తాను, క్రిస్మస్ ఆనంద శుభములు అని. ఎందుకని అని అడిగాను. తిరిగి మరో ఈస్టర్ వరకు నేను మరలా వారిని చూడను. ప్రతి ఒక్కరూ ఈస్టర్కి వస్తారు, అంతే. కొత్త టోపీలు కొనుక్కుంటారు, క్రొత్త బట్టలు కొంటారు. వాటి వల్ల క్రీస్తుకు సంబంధం ఏంటి? ఓ, మిలియన్ల డాలర్ల డబ్బు ఈ సంవత్సరం ఖర్చు పెట్టారు. రేపు ప్రొటెస్టెంట్ వారు అందమైన పెద్ద లిల్లీ పువ్వులు ప్రతి సభ్యుడు వచ్చి బలిపీఠము యొద్ద పెట్టి వెళ్తాడు. బలిపీఠం వద్దలు పెట్టు లిల్లీని దేవుడు లెక్క పెట్టాడు. నీవు బలిపీఠము యుద్ధకు రావలయునని ఆయన కోరుతున్నాడు. అది లిల్లీ కాదు, అది నీ యొక్క అర్పణ కాదు. బలిపీఠం వద్ద ఉండవలసింది నీవు. అదే వ్యత్యాసము. బలిపీఠం యుద్ధ ఉండటానికి దేవుడు కోరినది నిన్నే. కయీనుతో ఉన్న సాతాను యొక్క ఆ ఆరాటము నీవు గమనించాలని కోరుతున్నాను. గమనించు దానిని. ఇది మీలో కొందరికి, ప్రయాణమైపోతున్న వారికి, యాత్రికులకు నిజంగా ఆనందము కలుగు చేస్తున్నది. బహుశా చెప్పవచ్చు, మన మందిరంలో అది చేస్తాము, ఇది చేస్తాము,
చేయాలని ఉంది. సంతృప్తి కలిగి ఉండండి. హల్లెలూయా. దేవుడు లేని పెద్ద ఆలయంలో ఉండుట కంటే వెనకాల సందులో చిన్న గదిలో దేవుడున్న దగ్గర నేను ఆరాధన చేస్తాను. అవునది నిజం, నిజం. అక్కడే అతడు పేదవాడు, గమనించు. ఆ తర్వాత కయ్యూను తన అర్పణ తెచ్చాడు, అక్కడ పెట్టాడు, గమనించు. అతడు సాతాను యొక్క దారిలో నుండి వచ్చినవాడు. ఎందుకనగా దేవుడు అది స్వీకరిస్తాడని అతడు అనుకున్నాడు. ఎందుకంటే అతడు చేసినది అందమైన ఫలము. అనేక మంది చెప్తూ ఉంటారు, నేను కొన్ని వ్యత్యాసకరమైన పద్ధతులకు సంబంధించిన వాడను అని. నేను రెడ్ క్రాస్ ఇచ్చుచున్నాను, ధర్మపీఠానికి ఇచ్చుచున్నాను, నేను సంఘాలకు నేను స్తోమత్తు ఇచ్చుచున్నాను. దాన్ని గురించి ఏంటి సహోదరుడు అబ్రహాం? అది మంచిదే. అయితే ఒక్కడు తిరిగి జన్మించితే గాని దేవుని రాజ్యములో మరో విధముగా ప్రవేశించలేడు. ఇది గమనించు. ఆ దాన ధర్మాలు మంచివే. దేవుడు సిద్ధపరిచిన మార్గం అది కాదు. కయ్యూను తన సొంత మార్గాన వచ్చాడు. రాత్రి అనేకులు వారి సొంత మార్గాల గుండా వచ్చుచున్నారు. నీవు దాన్ని తర్కము చేయలేవు. ఎందుకనగా నీ తర్కములు అనర్హమైనవి. దాని గూర్చి తర్కించుటకు నీవు యోగ్యుడువు కాదు. దానిని గూర్చి నీవు తర్కిస్తే అది విశ్వాసమునకు సంబంధించినది కాదు. నీ విశ్వాసం చేతనే అది అర్పణ చేయవలసి ఉన్నది. సహోదరుడు అబ్రహాం, నేనెక్కడికి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను పొందుకుని వారిలోని ఒకరి వలె ఉండాలని నీ అర్థమా? వారిలో ఒకరి వలె నీ ఉండాలని అనుకుంటే అలాగే ఉండు. అంతే. అవునండి, అంతే. నయమాను అదే కలిగి ఉండెను. దేవుడు ప్రవక్తతో చెప్పాడు, అతనికి చెప్పు, వెళ్ళి 7 మార్లు మునుగుమను. ఈ నీళ్లు మంచివి, శుద్ధమైనవి కావా? అయితే అది ఆ యొర్దాను నది జలమయ్యున్నది. కొన్నిసార్లు చాలా రోతుగా కనిపిస్తవి. ఇక్కడ ఈ రాత్రి ఉన్న ప్రతి ఒక్కరూ 1900 సంవత్సరాల క్రితమునున్న కల్వరిని దేవుడు ఎంత మూల్యము చెల్లించినది తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రభువు కొరకై తృణీకరించబడిన కొద్దిమంది మార్గాన్ని నేను స్వీకరిస్తానని చెప్పి మీ చేయి పైకెత్తాలని నేను ఆశపడుతున్నాను. ఆ అబ్బాయిలతో, సహోదరు టామ్ లేక కొందరు పిలిచే ఆ పరిశుద్ధ గుండ్రాలతో నేను కలిసిపోతాను అని మీరు చెప్తారా? సహోదరుడా, నేను లోకమంతా తిరిగాను సుమారు 3 సార్లు. నేను ఎన్నడూ పరిశుద్ధ గుండ్రాలను ఇంకా చూడలేదు. లేదండి, నేను పరిశుద్ధతను చూశాను, కాని పరిశుద్ధ గుండ్రాలు చూడలేదు. సంఘానికి దయ్యము తగిలించిన పేరు అది. దేవుడు చెప్పాడు, పరిశుద్ధత లేకుండా ఏ నరుడు దేవుని చూడడు. దాని గురించి నీకు నీవే సరిపోల్చుకో. అది దేవుని యొక్క మార్గము. ప్రజలు అరుపులు అరుస్తూ కేకలు వేస్తున్నారే. సహోదరు అబ్రహాం, అది ఏమై ఉంటుంది అని నీవడుగుతావు. ఏంటి, అది పిచ్చిగా గుపిస్తుంది నాకు అని నీవంటావు. అందుచేతనే నీవు తిరిగి జన్మించవలసి ఉన్నది. నీవు తిరిగి జన్మించినప్పుడు అప్పుడది పిచ్చి అనిపించదు. నీవు మాలో ఒకడవవుతావు. ఒక్కప్పుడు నీవనుకున్నట్లుగా వారు అనుకున్నారు. అవునది నిజం. వారు స్వంతగా అందులోకి వెళ్లే వరకు నీవనుకున్నట్లు వారు అనుకున్నారు. అది ఒక మార్పు చెందుట. కాన్వర్ట్ అనగా మార్పు చెందుట అని అర్థం. ఒక మనిషి తనకు తాను చనిపోతే తప్ప చెప్తావు, ప్రభువా దాని గురించి నాకేమీ తెలియదు, నన్ను తీసుకుని వెళ్ళు, ఆమేన్. అప్పుడు దేవుడది చేస్తాడు. అవునా? కయ్యూను అన్నాడు, నేనిదంతా క్రింద పెట్టాను. దేవుడు దాన్ని తిరస్కరించాడు. అతడు దాన్ని అందంగా చేశాడు. బహుశా నీవనుకోవచ్చు, నేను సూర్యోదయ ఆరాధనకు వెళ్ళుచున్నాను, నాకు కొత్త టోపీ కావాలి. ఒక అమ్మాయి ఒక్కసారి నా కూటములో పాట పాడబోతున్నది. ఆమె అడిగినది, సహోదరు అబ్రహాం, ఆమె తల్లి తన బ్రతుకు తెరువు కొరకై కుండలు కడుగుతూ ఉండేది. ఆమె తన తల వెంట్రుకలకు కెంగ్ పెట్టుకున్నది. అవి తెలుసా? ఏంటది? లేదా దాన్ని ఏమని పిలుస్తారు? ఆమె తలలో ఉండేది ఏంటి? అది తప్పని నాకు తెలుసు. ఆ పేరు ఎప్పుడూ నేను ఆలోచించలేదు. దాన్ని గూర్చి నాకు ఎక్కువగా తెలియదు టోనీ. పర్మనెంట్ అది. తల వెంట్రుకల్లో ఎప్పుడూ ఉండునది. అదే పాట్ల వరుసలో ఆమె పడకముందు ఒకటది ఆమె తల వెంట్రుకల్లో పెట్టుకునేది. ఆమె పేద తల్లి అక్కడ ఆమె జీవనము కోసము తొట్లు కడుగుతూ ఉండేది. ఆమె వెళ్ళి తల వెంట్రుకల్లో పెట్టు పర్మనెంట్ తెచ్చుకున్నప్పుడు ఆమె పాడుటకు నేను అనుమతించను అని నేను అన్నాను. ఎందుకనగా
ఆమె అది చేసినప్పుడు ఆమె పాడుటకు పనికిరాదని నేను చెప్పాను. అవును, వేదిక లేక ప్రసంగ వేదిక పరిశుభ్రంగా కాపాడటానికి దేవుడు మనకు సహాయము దయచెను కాక. ఈ రోజు లోకములో ఉన్న విషయం ఇదే. సహోదరుడా, విను. పురాతన కాలంలో చెట్టు నుండి ఔషధం తయారు చేయుటకు అనుభవం నేను నమ్ముతున్నాను. అక్కడ పొదలో అక్కడ చేదు వెల్లన్నీ పెరికివేసి నేలను దున్ని విత్తనం పెడతారు. అవును, ఎప్పుడు గమనించు. అందమును గూర్చి కయ్యూను ఆలోచన చేశాడు. వారు ఆలోచన చేస్తారు, మా సంఘము, మేము క్రొత్త ఆలయాన్ని కడతాము, అది మంచిదే. ప్రతిదీ కూడా అందమే, అది మంచిదే. ప్రభువైన యేసుతో కూడా నీవు స్వీకరిస్తే, నీవు ఆయనకు ప్రథమ స్థానమిచ్చినట్లయితే మిగతా వాటిని ఆయనే జాగ్రత్త తీసుకుంటాడు. ఒకరు అడిగారు, సహోదర బ్రహ్మాం, ఈ అమ్మాయి ఈ విధంగా కనిపిస్తున్నది, బలిపీఠం ఎద్దుకు రావచ్చునా అని నీవనుకుంటున్నావా? నేను చెప్పాను, ఇది వసంత ఋతువు కాబోతున్నది. ఇక్కడున్న నిదానంగా పెరిగే ఆ సింధూర వృక్షాలన్నీ, వాటిలో ప్రతి ఒక్కటి వాటి మీదికి ఆకులు తెచ్చుకోవలసి ఉన్నది. శరదృతువు ఆకులు రాలు కాలము అది అనుభవించినది. మనం వెళ్లి ఆకులు పెరికివేయనవసరం లేదు. కొత్త ఆకులు వచ్చుట కొరకై కొత్త జీవం పైకి రానే. పాత ఆకులు రాలిపోతవి. అవునది నిజం. ఆమేన్. విను, ఇది కూడా నేను చెప్పవచ్చా? పాత ఆకు రాలిపోతే, పాత ఆకు రాలిపోకపోతే కొత్త జీవం రాలేదని అది చూయిస్తున్నది. ఇప్పుడు నా మీద కొప్పడవద్దు. నేను యేసును గురించి మాట్లాడుతున్నాను. అవును, అదే మంచిది. మన పరలోకపు తండ్రికి ఎంతటి అమూల్యమైనదో అది గమనించు. ఆయనేమి చేశాడో చూడు. అక్కడి కయ్యూను వచ్చాడు. అతని అర్పణ అతను చేశాడు. అతడు ఆరాధన చేశాడు. అతడు మందిరానికి వెళ్ళాడు. ప్రక్కవాడు ఎంతటి మంచివాడో అతడు అంతటి మంచివాడు. ఏశావు అంతే. ఏశావు తన గుణగణాలలో యాకోబు కంటే మంచివాడు. ఒక పెద్ద మనిషి కంటే పెద్ద మనిషి. అతడు తన తండ్రిని ప్రేమించాడు. అతని విషయాలు మంచిగానే చేశాడు. అయితే దేవుడు యాకోబును ఎన్నుకున్నాడు. ఇప్పుడు గమనించు. హేబేలు తన అర్పణ అర్పించడానికి వచ్చినప్పుడు అది ఎంతో వ్యత్యాసకరంగా ఉన్నది. ఇక్కడ హేబేలు వచ్చాడు. అతడు పని చేయలేదు. పట్టణములో వెళ్ళుటకు పెద్ద సంఘము కొరకు అతడు ప్రయత్నము చేయలేదు. సహవాసము చేయుటకు అందమైన గుంపును కనుగొనటానికి అతడు ప్రయత్నము చేయలేదు. ఆమేన్. అతనికున్నదేదో అదే తీసుకుని వచ్చాడు, అంతే. అతని గొర్రెల కాపరి కాబట్టి అతడు అక్కడికి చేరుకుని గొర్రె పిల్లను పట్టుకుని కట్టి, ఆ దినాలలో ఎలాంటి జనపనార లేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి అతడు తప్పకుండా ద్రాక్షాతీగ తీసుకుని దాని మెడకు చుట్టి ఉంటాడు. అయితే దేని గురించి మాట్లాడుతున్నది? వారు ఆయన కల్వరి యుద్ధకు నడిపించింది. ఆయన గొర్రెపిల్ల. ఆయన ఎందుకు పశుశాలలో జన్మించాలి అని అడిగారు. మంచిది. గొర్రె పిల్లలు ఇళ్లలో జన్మించవు కదా, అవి పశుల కొష్టాలలో జన్మిస్తవి. వారు ఒక గొర్రె వలె వధశాలకు వారు నడిపించారు. వారు ఆయన్ను నడిపించుకుని పోయారు. కల్వరి వరకు ఆయన నడిపించారు. ఆయన దేవుని గొర్రెపిల్ల. ఆమేన్. భూమికి పునాదులు వేసినది మొదలు. నేనిది ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడకు హెబెల్ యొక్క గొర్రెపిల్ల వచ్చినది. దేవుని గొర్రెపిల్ల వచ్చినది. నేను దాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు నా గుండె తిరిగిపోతున్నది. నన్ను గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఒక పేదవాడును, అయోగ్యుడును, భక్తి లేని పాపిని, దేవుడు లేకుండా చనిపోతున్నవాడును, లోకంలో క్రీస్తు లేనివాడను, నిరీక్ష లేనివాడను నేను. మనోహరుడైన ఒకడు యుక్తకాలమందు నా నిమిత్తం చనిపోయేను. ఎన్నిక లేనివానిగాను తృణీకరించబడిన వానిగాను ఉండెను. ఆయన దృష్టిలో నేను అంగీకరించబడు కొరకై నా నిమిత్తం ఆయన అలాగు ఆయను. నేను దాన్ని దాటిపోలేకపోతున్నాను. ఆయన ఏ విధంగా అది చేశాడో నేను ఊహించలేక ఉన్నాను. నేను ఎవరిని? తరువాత ఆయన నీ కొరకు చేశాడా అని నీవు అంటావు. అవును, పరిశుద్ధాత్మ వచ్చాడు. ఒక దినం నన్ను వేటాడి నీ కొరకు ఆయన చేశాడు అని చెప్పాడు. నేను ఆయన నమ్మాను. నేను ఆయన నమ్మియున్నాను. అవునండి, నేను ఆయన అంగీకరించాను. అది అలాగనే నేను కనుగొన్నాను. వారు మూఢభక్తి గలవారిని ప్రజలు చెప్పినా పర్వాలేదు, లేక వారు అయినప్పటికీ నేను దేవుని నమ్మియున్నాను. ఆయన చెప్పినట్లు ఆయన చేశాడు. నేను చిన్న హెబెలును చూడగలుగుతున్నాను. ఇప్పుడు గమనించండి. హెబెలు వెళ్ళిపోయి ఈ చిన్న ద్రాక్ష తీగను తెచ్చాడు. బయటికి వెళ్లి చిన్న మగ గొర్రె పిల్లను తల్లి
గొర్రె యొక్క మొదటి దానిని అతడు మెడకు ఈ ద్రాక్ష తీగను కట్టాడు. దాని మెడకు ద్రాక్ష తీగని కట్టాడు. ఇక్కడ అతను వస్తూ ఉన్నాడు, లాక్కునేస్తున్నాడు. దానికంత అందము లేదు, ఉన్నదా? అక్కడికి లాక్కుని వచ్చాడు. తరువాత పెద్ద రాయినొద్దకు దాన్ని తెచ్చి గుమ్మము చివర తూర్పు దిశన అక్కడ ఉంచాడు. ఇప్పుడు గమనించండి, బహుశా కయ్యూను సంవత్సరమంతా కష్టపడి ఉండవచ్చును, మంచి పంట పండించి తద్వారా దేవునికి ప్రీతిపరచదనని అనుకున్నాడు. చాలా మంది ప్రజలు అంటుంటారు, నేను అబద్ధమాడకుండా ఉంటాను, నేను దొంగతనము మానుకోబోతున్నాను, నేను పొగ త్రాగుట మానుకుంటాను, నేను శ్రేష్టమైన తరహా వారి యొద్దకు వెళ్తాను, నేను సొసైటీలో సంస్థలో చేరుతాను. అక్కడే అది ఉంది. క్రొత్త పుటను నీవు త్రిపుడిని గూర్చి దేవుడు లెక్క చేయడు. నీ హృదయం క్రీస్తు వైపు త్రిపుటకు ఆయన నిన్ను కొరుతున్నాడు. నీలో నుండి ఆయన తెలియచేసుకోనివు. నీవు ఏమి చేయనిది కాదు, మంచి కళని బట్టి కాదు మనం రక్షించబడినది. అయితే ఆయన కనికరాన్ని బట్టి మనము రక్షించబడితే, మనము కొనబడితే. ఏ మనుషుడు అతిశయించడానికి క్రియల ద్వారా కాదు, నేను ఏమై ఉన్నదని కాదు, అది నేనేది చేసినది అని కాదు, నేను కాదు, అది దేవునిలో క్రీస్తు నాకై నీకై ఏమి చేసినది. గమనించు, అందమైన పోలిక. ఇక్కడ అతడు వచ్చుచున్నాడు, చిన్న గొర్రె పిల్లను లాక్కుంటూ ఈడ్చుకుంటూ తెస్తున్నాడు. నేను ఇలాగ ఊహిస్తున్నాను, ఆ చిన్నది పడిపోతున్నది. బహుశా ముందు ఏది సమీపిస్తున్నదో దానికి అది ఎరగదు. తన చిన్న కాళ్లను లేక పాదాలను లాక్కుంటూ సిలువ లాగుతున్న క్రీస్తు సంపూర్ణ పులిక. దేవుని గొర్రెపిల్ల బలహీనంగా పడిపోతూ యెరూషలేము గుండా వచ్చుచున్నది. ఇక్కడ ఆ చిన్నది అరుపులు అరుచుకుంటూ వచ్చుచున్నది. అతడు ఆ పెద్ద బండ యొద్దకు దాన్ని తెచ్చినప్పటికీ చిన్న పదును రాయి తీసుకున్నాడు. ఆ రోజుల్లో వారికి చిన్న కత్తులు లేవని అనుకుంటున్నాను. ఏ విధముగా దాన్ని పండబెట్టాడు. దాని తల వెనుక భాగాన్ని పట్టుకున్నాడు. ఈ విధంగా దాన్ని పైకెత్తాడు. దాని చిన్న గొంతును కోయటకు ఆరంభించాడు. దాని గొంతును రాయి కోసినది. ఆ బండ మీద రక్తము కార్చుతూ, అరుపులు అరచుచూ, రక్తము చిందించుకుంటూ గొర్రెపిల్ల చనిపోయినది. దాని ధమని శుద్ధ రక్త నాలికలు తెగిపోయినవి. రక్తమంతా చెమ్ముకున్నది. దాని తెల్లని చిన్న ఉన్ని రక్తముతో ఎర్రగా అయిపోయినది. దేవుడు పరలోకం నుండి అది చూచి, అదే ఇప్పుడు నీవు పొందుకున్నావు, అదే దారి. రక్తము తన చిన్న రక్త నాళముల గుండా జల్లున చెమ్ముకుంటూ వస్తున్నది. అది ఏంటి? దేవుని కుమారుడు 1900 ఇంకా కొన్ని సంవత్సరాల క్రితము ఈ మధ్యాహ్న వేళ ఆయన చెరసాల నుండి నడిపించబడ్డాడు. ఆయన న్యాయపీఠం యుద్ధకు నడిపించబడ్డాడు. అక్కడి నుండి క్రొడా దెబ్బల శాలకు, అక్కడి నుండి గల్గోతాకు, అక్కడి నుండి కొండపైకి లగబడ్డాడు. కురేనైన సీమోను సిలువన మోయట్లో ఆయనకి సహాయం చేశాడు. అక్కడే ఆయన చనిపోయాడు. యుగ యుగములోని బండపైన ఆయన రక్తము ఆయన నుండి కొట్టుకొని వచ్చుచుండగా ఆయన శరీరము చీల్చబడినది. హల్లెలూయా! ఆ పెద్ద కేకల వేయు అపహాస్యపు మూక ఆయన ముఖంపై ఉమ్మివేశారు. ఆయన చెప్పాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను నా తండ్రిని వేడుకొందును. ఆయన నా కొరకై 2000 దూతలు పంపును. నా కొరకు వారు పోరాడుదురు. అయితే ఇది నా రాజ్యము కాదు. అయితే నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం నెరవేరును కాక. అది ఇక చాలా త్వరగా ఉంటున్నది. నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం నెరవేరును కాక. ఒక్కసారి బిల్లీ సండే చెప్పాడు, ప్రతి చెట్టు మీద ఒక దేవదూత కూర్చుని ఉన్నాడు. ఇంకా ఇలా అన్నాడు, ఆయన చేయిని అలా కొద్దిగా సులువు చేసి నీ వ్రేలిని చూయించితే అది మాత్రమే నీవు చేయవలసినది. మేము సమస్యను సఫలం చేస్తాం. అది సత్యమా? కైఫా చూచి అన్నాడు, అతడు ఇతరులను రక్షించను, తనను తానే రక్షించుకోలేడు. ఆయన్ను గుర్చి చెప్పబడిన మహోన్నతమైన శ్లాఘనం అది. ఆయనే రక్షించుకుంటే ఆయన ఇతరులను రక్షించలేడు. కనుక ఇతరులను రక్షించుట కొరకు ఆయన ప్రాణమును పెట్టాడు. హల్లెలూయా, ఆమేన్. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి పుతిమి. మనందరి దోషమును దేవుడు ఆయనపై మోపెను. ఆయన వద్దకు తేబడిన గొర్రె వంటి వాడాయను. బొచ్చు కత్తిరించు వారి ఎదుట నోరు తెరవని గొర్రె వంటి వాడాయను. ఆయన నోరు తెరవలేదు. ఆయనను మన అతిక్రమల నిమిత్తము గాయపరచబడెను, మన దోషముల నిమిత్తము మొత్తబడెను. మన సమాధాన శిక్ష ఆయన మీద పడెను.
ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అనూహ్యమైన ఆ ప్రేమను నీవేలా తిరస్కరించగలవు? వణకకుంటూ కొండపైకి ఆయన వెళ్ళుచుండుట, ఆయన చుచుట, పేదవాడు, బలహీనుడు, చిన్నవాడు, భారము చేత వంగిపోయిన బలహీన దేహముతో ఆ దినాన అక్కడ కూర్చొని దాని యొక్క క్షణికము పట్టుకొనిన కవిని నేను ఆలోచన చేస్తున్నప్పుడు అతడు ఇలాగ వ్రాశాడు: మధ్యకు బద్దలవు బండలు, కారు చీకట్లు కమ్ము ఆకాశములు, నా రక్షకుడు తన తల వంచి మరణించను. తెరవబడిన తెర మార్గమును బయలుపరచను. పరలోక ఆనందాన్ని, తరగని దినాన్ని. ఓ ఎటువంటి రక్షకుడో! ఓ ఆ కొలతలేని ప్రేమను నేను ఎలాగ తిరస్కరించను? నీ కొరకు, నా కొరకు అది చేసిన ఆయన్ను ఎలాగ తృణీకరించగలము? ఏ రాత్రి నా సహోదరుడా, నా సహోదరి, నీవు రావాలని నేను నమ్ముతున్నాను. అది దేవుడు సిద్ధపరిచిన మార్గము. అది నీ కొరకైన మార్గము. నీ కొరకై ఏదైనా చేసినది ఆయనే. నీ స్థానాన్ని స్వీకరించినది ఆయనే. తిరిగి లేచిన విమోచకునుగా ఏ రాత్రి తండ్రి కుడిపార్శ్వం నిలబడి ఉన్నది ఆయనే. చూశారా? ఈ భవనములో ప్రతి పాపి కొరకు మొర్రపెట్టు ఆయన ఎద్దుకు వచ్చుటకు బ్రతిమాలాడు. నీవు చేస్తావని నేను నమ్ముతున్నాను. నీవు ఈ ఈస్టర్ దాటకుండా ఉంటావని నేను నమ్ముతున్నాను. స్నేహితులారా, మనము రహదారి చివరన ఉన్నాము. అలాగు మనమున్నామని నా నిండు హృదయముతో నమ్ముతున్నాను. మనము రహదారి చివరన క్రింద ఉన్నాము. ప్రభువైన యేసు మిమ్ము దీవించును కాక. ఆయన యందు మిమ్మలను నూతన సృష్టిగా చేయును కాక. అది నా ప్రార్థన. ఆయన మిమ్ము నడిపించును కాక. బైబిల్ గ్రంథములో గుడ్డివాడైన ఒక పెద్దవాడు ఉన్నాడు. అతని యొక్క పేరు బర్తిమయి. ఆ పెద్దవాడైన బర్తిమయికి 2 చిన్న పావురపు పిల్లలున్నవి. చరిత్ర ద్వారా మనకది చెప్పబడినది. ఈ 2 చిన్న పావురపు పిల్లలు అక్కడ కూర్చొని ఒకటికొకటి మొగ్గలు వేస్తుండేవి. అతడు తన పాత్ర పట్టుకుని ఉండేవాడు. దానిని వచ్చే ప్రజలు ఈ చిన్న గువ్వలు మొగ్గలు వేయటం గమనించి గుడ్డి భిక్షకుడికి డబ్బు నాణేలు వేసినవారు. అతని వివాహమైన వాడు, చిన్న బాలిక అతనికి ఉన్నది. అతని బ్రతుకులో ఎన్నడూ ఆ చిన్న అమ్మాయిని చూడలేదు. ఆమె సుమారు 12-14 సంవత్సరాల వయస్కురాలు. ఆ వయస్సులోనే జీవితంలో మనం ప్రవేశించేది. ఒకరోజు రాత్రి అతని యొక్క చిన్న బాలిక జబ్బు పడిపోయినది. అతను ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అతను అడిగాడు, నా యొక్క చిన్న బిడ్డను ప్రభువా, ఇప్పుడే నీవు స్వస్థపరిచినట్లయితే రేపు నా 2 పావురములను నీకు అర్పణ చేస్తాను. కనుక ప్రభువు అతని చిన్న బాలికను స్వస్థపరిచాడు. అతడు 2 పావురములను అర్పణ చేశాడు. మొదటి విషయమేంటో తెలుసా? అతని ప్రియమైన భార్య జబ్బు పడినది. ఆమె చనిపోతుందని అనుకున్నారు. కాబట్టి ఆ రాత్రి వేళ అతని ప్రభువు వద్దకు వెళ్ళి అతని ఇంటి గోడ ప్రక్కకు వెళ్ళాడు. పొలములో మోకరించి, దేవా, నా భార్య యొక్క ప్రాణాన్ని పొడిగిస్తే రేపు నా గొర్రె పిల్లను నీకు అర్పణ చేస్తాను. ఈ రోజుల్లో గుడ్డివారిని కుక్క నడిపించడం మీరు చూస్తున్నారు. వారి నడిపించడానికి వారు కుక్కలను తర్బీతిస్తారు. వారి యొక్క దినాల్లో ప్రజలు నడిపించడానికి గొర్రెలకు తర్బీతిస్తారు. కనుక అతని చుట్టూ నడిపించేది గొర్రెపిల్ల. అతను అడిగాడు, నీవు నా భార్యను స్వస్థపరిచినట్లయితే రేపు నా గొర్రె పిల్లను నీకు అర్పణ చేస్తాను. అతని భార్య స్వస్థత పొందినది. ఆ మరుసటి రోజు అతడు ఆలయానికి వెళ్తున్నాడు. ప్రధాన యాజకుడైన కయఫా నిలబడి ఉండి ఇలా అడిగాడు, గురుడి బర్తిమయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? అతడన్నాడు, ఓ ప్రధాన యాజకా, నా గొర్రె పిల్లను అర్పించుటకు నేను ఆలయానికి వెళ్తున్నాను. నేను ప్రభువుకు వాగ్దానం చేసుకున్నాను. ఆయన నా భార్యను స్వస్థపరిచినట్లయితే నా గొర్రె పిల్లను నేను అర్పిస్తానని. అతడన్నాడు, నీవు ఆ గొర్రె పిల్లను ఇవ్వలేవు బర్తిమయ్య, ఎందుకనగా ఆ గొర్రె పిల్ల నీ కళ్ళు అన్నాడు. నేను నీకు కొంత డబ్బు ఇస్తాను. ఆలయంలో అమ్మేవారి యొద్దకు వెళ్ళి నీకొక గొర్రె పిల్లను కొను. బర్తిమయ్య అన్నాడు, ఓ ప్రధాన యాజకా, నేను గొర్రె పిల్లను ఇచ్చదనని దేవునికి వాగ్దానము చేయలేదు. ఈ గొర్రె పిల్లనే ఇస్తానని నేను ఆయనకు వాగ్దానం చేశాను. నీవు అలాంటి వాగ్దానం చేస్తావో లేదోనని నేను ఆశ్చర్యపోతున్నాను. సమస్త సమృద్ధి గల ఆ గొర్రె పిల్లను
ఈ రాత్రి నీవు చూచినట్లయితే ఆలోచన చేయి. ప్రభువా, నీవు నన్ను స్వస్థపరిచినట్లయితే నేను నిన్ను సేవిస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను. నేను చేయగలిగిందంతా చేస్తాను. నీవు నా బిడ్డను బ్రతికించినట్లయితే, లేక నీవు అక్కడి నిలబడి ఉండగా నీ తల్లి లేక నీ తల్లి లేక నీవు ప్రేమించిన ఒకరు సమాధిలో పెట్టబోతున్నారు. ఓ దేవా, నేను వారిని కలుసుకుంటాను. అది నీ భావమో కాదోనని నేను ఆశ్చర్యపడుతున్నాను. నీవు వాగ్దానం చేసినది నీవు నెరవేర్చకుండా ఈ ఈస్టర్ దాటబోతున్నావు అని నేను ఆశ్చర్యపోతున్నాను. అతడు వెళ్ళిపోయి తన గొర్రె పిల్లను అర్పణ చేశాడు. తిరిగి వస్తున్నాడు. ఒకరు అతను నడిపించుచున్నారు. తర్వాత అతను అన్నాడు, అతను తిరిగి వచ్చుచున్నప్పుడు, బర్తిమయ్యా, నీవది చేయకూడదు. అతని గొర్రె పిల్లను పట్టుకొనుటకు వెళ్ళిన యాజకుడు అన్నాడు, నీవది తీసుకో, లేక ఈ గొర్రె పిల్లను అర్పణ చేయలేవు అన్నాడు. గుడ్డి బర్తిమయ్య, ఆ గొర్రె పిల్ల నీ కన్నులు తెలుసా? అవును, నాకు తెలుసు. అయితే నేను దేవునికి వాగ్దానం చేశాను, గుడ్డి బర్తిమయ్య కన్నులకు దేవుడే గొర్రె పిల్లను సంసిద్ధము చేయును. కొద్ది కాలమైన తర్వాత ఒకానొక దినాన పొలములో అతడు వణికిపోతున్నాడు. వారొక ధ్వని విన్నారు. గుడ్డి బర్తిమయ్య కన్నులకు దేవుడొక గొర్రె పిల్లను సిద్ధపరిచాడు. వీధిలో గుండా ఆయన వచ్చాడు. అతడు అడిగాడు, ఏంటి శబ్దమంతా? ఆయన ఎక్కడుంటాడో అక్కడ శబ్దముంటున్నది. ఈ శబ్దమంతా ఏంటి? అతడు చెప్పాడు, నజరేతు వాడైన యేసు అను ఒకడు దారిన వెళ్ళుచున్నాడు. అతడు తన పై వస్త్రమును విసిరివేసి అదెక్కడికి వెళ్ళిపోయిందో అతను చూడలేదు. అతను లెక్క చేయలేదు. దేవుడు ఒక గొర్రె పిల్లను సిద్ధపరిచాడు. అతడు నేరుగా గొర్రె పిల్ల యొద్దకే వెళ్ళాడు. యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని అన్నాడు. ధనవంతులైన వారు, ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు, ప్రవక్తకు, రాజుకు చుట్టూ నిలబడి ఉన్నవారు, ఓ నిమ్మలంగా ఉండు, ఆయన నీ మాట వినడు అని అన్నారు. అతడింకా పెద్దగా కేకవేశాడు. వారిలో కొందరన్నారు, అద్భుత కార్యములు జరుగు దినాలు అయిపోయినవి. ఆ దినాన అటువంటిదేదీ లేదు. ఇంకా పెద్దగా అతడు అరిచాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. దేవుడు గొర్రె పిల్లను సిద్ధపరచెను. గుడ్డి బర్తిమయ్య కళ్ళకు సిద్ధపరిచిన ఆ గొర్రె పిల్లయే ఈ దినమున నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. 1900 లేక మరికొన్ని ఆ సంవత్సరాల క్రితము ఆ దూరాన్న గొల్గోత ఎక్కిపోయి ఆయనకు ఆయనే నలగొట్టబడి ముక్కలుగా చేయబడ్డాడు. స్నేహితుడా, విను, జ్ఞాపకముంచుకో. హేబెలు తన మందులోకి వెళ్లి గొర్రెపిల్లను తెచ్చి అర్పణ బల్ల యొద్ద దాన్ని చంపాడు. ఇది పట్టుకోవటం మంచిదని ఇప్పుడు మంచిది. తన గొర్రెపిల్లను వధించిన రాయొద్దనే హెబెలు చనిపోయాడు. నీవు చనిపోవటానికి ఇష్టంగా ఉన్నావా? నీ తలంపులన్నీ చంపివేసుకుంటూ నీవు సంసిద్ధంగా ఉన్నావా? నీ గొర్రెపిల్ల ఎక్కడున్నదో ఆ రాయొద్ద పండుకో, చచ్చిపో. దేవా, నన్ను కరుణించు అని చెప్పు. యవ్వనస్తులైన స్త్రీ పురుషులు రకరకాల విషయాలకు వారి జీవితాలు అర్పించుకుంటూ గర్వంగా ఆలోచిస్తున్న, తాము తలంచుకొనుచున్న స్త్రీ పురుషులను నేను ఆలోచన చేస్తున్నప్పుడు, వయసు ఉన్న పెద్దవారైన పురుషులు, వారి ఉద్యోగాలు, వారి గౌరవప్రదాలు, వారి పొరుగువారు మొదలైనవి, ఈ రాత్రి అక్కడ ఉన్న కల్వరి యొద్దకు ఎందుకు నీవు ప్రాకి వెళ్ళకూడదు? హల్లెలూయా! నీ యొక్క స్వంత జీవితాన్ని మొక్కలే కానివు. ఆ దూరాన సిలువలో ఆయనతో కూడా చనిపో. యుగములలో నా బండా, నాకు ఆశ్రయం, నన్ను నీలో దాక్కుని అని ఆయన్ను కౌగలించుకో. జలములు నాపై పొర్లివచ్చుచుండగా, తుఫాను ఇంకా పెద్దదవుతుండగా, ఓ నా రక్షక, నన్ను దాచిపెట్టు. లోకం ఏమి చేయాలనుకున్నదో దాన్ని చేయని. వేదాంతులు ఏమి చేయాలనుకున్నారో అది చేయని. నాకు వారి వేదాంతం వద్దు. నాకు కావలసింది యేసుక్రీస్తు నా హృదయంలో కావాలి. నా గొర్రెపిల్లతో నేను చనిపోని. ఓ, నేను అక్కడ ఉన్న ఆ చిన్న రంగుజాతి మిషన్ వారి యొద్దకు వెళ్ళి ఆ రాత్రి నేను నడుచుకుంటూ వెళ్ళుట ఎంత కఠినమైనదో నాకు తెలుసును. అక్కడంతా తెల్లవారు నిలబడి ఉండి అతడు రంగుజాతి మిషన్ వారిలోకి వెళ్ళిపోవచ్చున్నాడు అని చెప్పుకున్నారు. అది కఠినమైనది. నాలోని సమస్తమైన కెంటికి టీవీతో నేనెక్కడికి నడుచుకుంటూ వెళ్ళాను. అయితే
దేవుడు చెప్పాడు, అది నీకు కావాలనుకున్నట్లయితే అక్కడికి వెళ్ళు. నేనెక్కడికి నడుచుకుంటూ వెళ్ళాను. అక్కడ బలిపీఠం దగ్గర మోకరించాను. నాకు నేను చనిపోయే వరకు, తాత బిల్ బ్రెన్హామ్ చనిపోయే వరకు నేను అక్కడే ఉన్నాను. 20 సంవత్సరాల క్రితము. హల్లెలూయా! క్రీస్తుతో కూడా నేను సిలువేయబడ్డాను. అయినా జీవిస్తున్నాను, నేను కాదు. అయితే క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఒక దినాన ఆ మహిమగల పునరుద్ధానములో ఆయన వచ్చినప్పుడు నా శరీరం బహుశా అక్కడున్న మట్టిలో విశ్రాంతి పొందుతూ ఉండవచ్చు. అయితే అది జరిగినప్పుడు గడ్డి వెనుకకు కదలుట నీవు చూస్తావు. ఆయన ఘనమైన మహిమ రూపంలో నీవు వస్తావు. ఆయన ఘనమైన మహిమ రూపంలో నేను వస్తాను, అనేకులతో కలిసి. హల్లెలూయా! ఎందుకనగా ఆయన పునరుద్ధాన బలమును నేను ఎరుగుదును. ఈ రాత్రి మీలో ప్రతి ఒక్కరూ ఏమి చేయాలో నేను నమ్ముతాను. అక్కడ ఉన్న గొల్గోతాకు ఈ రాత్రి ప్రాకి రండి. ఇప్పుడు చిన్న యాత్ర తీసుకుందాము. నీకు సమీపంగా వచ్చుచున్నాను నా దేవా అను దాని శృతి నీవు సహోదరి. అది మరణ సంబంధమైనది అని నీవు చెప్తావు. సరే సహోదరుడా, సమయం అనేది మనకుంటే మనకు చావు సంబంధమైనది అవసరం. అది ఇప్పుడే కావాలి. ప్రజలు వారి అహములోను గర్వములోను మనుషులు చావాలి. ఇప్పుడు నిశ్శబ్దంగా మనం తల్ల ఉంచుకుందాము. ఆమె మనకొక శృతి ఆలాపనిస్తుండగా మంచిది. ఓ దేవా, అక్కడ దూరాన ఏమి జరిగినదో నేను తలస్తుండగా చివరికి నా ఎముకలు అదరుచున్నవి తలంపు కొరకై. నేనా గొర్రెపిల్లను తలస్తుండగా వారు ఆయనకు ముక్కలు ముక్కలుగా నొక్కి పెడుతుండగా వారు ఆయన్ని ముక్కలు ముక్కలుగా నొక్కి పెడుతుండగా అవును, ఆయన తలపైన ముళ్ళు పెట్టి ఒత్తుతున్నారు. సైనికులు ఆయన ముఖంపై ఉమ్మివేసి, యూదుల రాజా ఒకటి చేయి అని అంటున్నారు. ఆయన ప్రవక్తలకు ప్రవక్తయుండెను. వారు ఆయన తలకు గుడ్డపేలిక కట్టి ఆయన్ను రెల్లుతో తలపై కొట్టి, ఇప్పుడు ప్రవచించు, నిన్ను కొట్టిందెవరో చెప్పు. అయితే ప్రవక్త చెప్పినాడు, ఆయన నోరు తెరవకుండెను. ఆయనది చెప్పడు. ఆయన చేతులను కట్టి ఆయన బంధించారు, నిలబెట్టారు. పెద్ద కొరడా పట్టుకుని ఆయన వీపులో గుండా ఆయన ప్రశస్తమైన ప్రక్కటెముకలు కాన్పిస్తుండగా ఆయన్ని కుట్టారు. బుడబుడమంటూ ఆయన ప్రక్కలో గుండా రక్తము నేలపైకి కారుతుంది. ఆయన నడుచుచూ వచ్చుట నేను వింటున్నాను. ఆయన చెప్పుల్లో గుండా రక్తం ఒత్తుకొని కారుతుంది. ఆయన ఇమ్మానుయేలు, ఆయన దేవుడు, దేవుని రక్తము. ఇంకా వారా సిలువను తీసుకుని ఆయన వీపుపై మోపుట నేను చూచుచున్నాను. ఆ ముల్లు ముల్లుగా ఉన్న కరుకైన సిలువ అక్కడికి ఆయన వెళుతూ ఉన్నాడు. వీపును గాయములతోనే వీధుల్లో గుండా ఆయన వెళుతూ ఉన్నాడు. పెద్దగా అరుపులు అరుస్తున్న గుంపు నవ్వుతూ ఆయన ఎగతాళి చేస్తున్నారు. అక్కడ ప్రవక్త వెళుతున్నాడు. ఆ ఘనుడైన యేసు వెళ్ళుచున్నాడు. ఆ దైవిక స్వస్థతనిచ్చువాడు వెళ్ళుచున్నాడు. అయితే ఆయన నా యొక్క ప్రభువు. నేను ఆయన వద్దకు ఎక్కి వెళ్తాను. కొండ ఎక్కి ఆయన వెళ్తున్నాడు. యవ్వనస్తులైన సగం బట్టలతో ఉన్న స్త్రీలు ఆయన చుట్టూ పరుగులు తీస్తూ తమాషా చేస్తున్నారు. వారి అబ్బాయి స్నేహితులు ఒకరినొకర్ను హత్తుకుంటూ కొండ ఎక్కుతున్నారు. సహోదర వాట్, అది ఇంకా మరింత మారలేదు. గొప్ప సంఘాల సభ్యులు ఇలా చెప్పడం నేను చూస్తున్నాను. చూడు, అదిగో అతనే మన సంఘాన్ని మొక్కలు చేయాలనుకుంటున్నాడు. మన సంఘ కాపరికి వ్యతిరేకంగా బోధ చేశాడు. ఇప్పుడు అతను చూడు. అయితే ఆ విధంగా ఉండవలనని ప్రవక్త చెప్పాడు. ఆయన దేవుని గొర్రెపిల్ల. ఆయన తల ప్రక్కకి వంచి గడ్డం మీదుగా ఉమ్మి కార్చుకుంటూ నేను చూస్తున్నాను. ఆకాశవైపు తన కన్నులు కదలించి మోల్గుతూ కొద్దిగా జరుగుతూ ఉన్నాడు. ప్రభువా, ఆయనతో నేను ఇప్పుడు విశ్వాసం ద్వారా నడవాలనుకుంటున్నాను. ఆయన వీపు తట్టి, ప్రభువా, నేనిక్కడ నిలబడతాను. ఏమి చేయాలో నాకు చెప్పు, నేను దాన్ని చేస్తాను. నేను నిన్ను శ్లాఘిస్తున్నాను ప్రభువా అని చెప్తాను. ఆ దూరాన కొండపైన ఆయన క్రిందకు దింపి ఆయన ప్రశస్తమైన వస్త్రాలు ప్రక్కకు లాగారు. ఆ చేతులు జ్వరాన్ని తాకినవి. ఆ చేతులు పేద విధవరాలి కుమారుడు అతని నొసలు ముట్టినవి, లేక అతని పెట్టియున్న సమాధి పెట్టిన ముట్టగా అతడు జీవం పొందుకున్నాడు. దౌర్కాకు ప్రాణం తిరిగి వచ్చుటకు పిలిచినది ఆయనే. యాయిరు కుమార్తెకు జీవమిచ్చినది ఆయనే. లాజరు బయటికి రమ్మని పిలిచినది ఆయనే.
ఆ పెదవులు ఇప్పుడు రక్తము కరుతున్నవి, ఎండిపోతున్నవి, అరుపులు అరుచుచున్నవి. భయంకరమైన ఆ పెద్ద శిలలు ఆయన చేతుల్లోనూ పాదముల్లోనూ దిగగొట్టారు. వారు నా చేతులలోనూ పాదముల్లోనూ శిలలు కొట్టిరి. అది జరగక మునుపు 700 సంవత్సరాల క్రితం ప్రవక్త అది పలికియున్నాడు. ఏంటది? అది హెబెలు యొక్క గొర్రె పిల్ల. వారెక్కడ ఆయన బలవంతంగా క్రిందికి లాగుతున్నారు. శరీరము చీలిపోయినది. ఆయన బలహీనమైన శరీరము వణికిపోతుంది. నేను దప్పికొనుచున్నాను అని ఆయన అడిగాడు. వారు ఆయనకు చేదు చిరుకును ఇచ్చారు. వారు ఆయనపైకి ముఖమ్ముడిగా వచ్చారు. గోల చేశారు. ఆయన ఎగతాళి చేశారు. ఘనమైన అద్భుతములు చేయువాడా, అందును గుర్చి ఒకటి చేయి ఇప్పుడు. అప్పుడు మేఘాలు చీకట్లు కమ్ముకున్నవి, మెరుపులు ఆరంభమైనవి. దేవుడు ఆయన ముఖమును దాల్చుకున్నాడు. ఆయన ఇక అక్కడ నిలబడలేకపోయాడు. ఓ దేవా, పాపమెంతటి క్రూరమైనదో, ఎంతటి క్రూరమైనదో, ఎంతటి క్రూరమైనదో! ప్రశస్తమైన వాడు అది చేయటానికి కారణమైనది. చివరకు దేవుడే తన ముఖమును దాచుకున్నంత మూల్యము చెల్లించవలసి వచ్చెను. దేవదూతలు తమ ముఖములు కప్పుకున్నారు, ప్రక్కకు మళ్లారు, ఆయన కొరకు ఏడ్చారు. చంద్రుడు నక్షత్రాలిక ముందుకు కదలలేకపోయారు. అవి ఇక కాంతినివ్వలేకపోయినవి. సాక్షాత్తు వాటిని సృజించిన దేవుడు సిలువలో చనిపోవుచుండెను. ఆయన తన తలను వాల్చెను. ఆయనది చేయకముందు ఆయన వస్త్రము కొరకు చీట్లు వేయి వారిని ఆయన క్రిందకి చూశాడు. ప్రవక్త చెప్పినది నెరవేట చూశాడు. ఆయన అన్నాడు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరిరుగురు కనుక వీరిని క్షమించు. అదాంతా ప్రేమే. ఆదాము గొర్రెపిల్ల, దేవుడు సిద్ధపరిచిన గొర్రెపిల్ల, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన దేవుడు సిద్ధపరిచిన గొర్రెపిల్ల. అక్కడ ఆయన చనిపోయాడు, నిరాధారుడుగా, చెట్టు చివరకు దేవుడే మర్చిపోయిన వానిగా. తరువాత ఆయన తండ్రి ఆయన్ని మర్చిపోయాడు. రక్తము కరుతూ ఉంది. ఆయనను ఆ చుట్టూ మనం వెళ్దాం. నవ్వుతున్నారు తీక్షణంగా. ఏమి జరుగుతున్నట్లుగా తీక్షణంగా ఉన్నారు. ఓ దేవా, అదే రక్తము ఎంతో కాలము క్రితము ఆసుపత్రిలో ఉండగా వైద్యుడు అతడు చనిపోతున్నాడు, అతడు చనిపోబోతున్నాడు అని చెప్పాడు. నన్ను స్వస్థపరిచినది ఆ రక్తమే. ఒక చిన్న పాపైన బాలుడుగా ఇక్కడ పరుగులు తీస్తూ ఉన్నప్పుడు నా యొక్క పాపములు క్షమించినది ఆ రక్తమే. నేను నివాసముంటున్న చెడు నుండి నన్ను బయటికి తీసి నీ కుమారుడుగా చేసినది ఆ యొక్క రక్తమే. ఓ మరణమవుతున్న గొర్రెపిల్ల, నీ ప్రశస్త రక్తమే. ప్రభువా, సిలువకు దగ్గరగా నన్ను ఉంచుము. అదే నా యొక్క దర్శనం. దూరాన ఉన్నది అదే ప్రేమ. దేవుని యొక్క గుండె అంత కదిలిపోతుంది అక్కడే. ఆయన ద్వారా వచ్చు సమస్తమును తృణీకరించబడదు. వారందరూ నిత్యజీవం పొందుకుంటారు. నా దగ్గరికి వచ్చువాన్ని ఎంత మాత్రము కూడా త్రోసివేయను. దేవా, ప్రతి ఒక్క వ్యక్తి వారి మనస్సులో ఇలాగ తలంచుచు ఇంటికి వెళ్ళదురు కాక. ఎటువంటి అర్పణ ఇది! విమోచించుటకు ఎంత ఖర్చైనది! దేవుడెంత మూల్యం చెల్లించాడు! మనమేమీ మూల్యం చెల్లించలేదు. అది దేవుని కుమారునే వెలగా చెల్లించాడు. దేవునికది ఎంతో మహోన్నతమైన మూల్యము లేక ధర. దాని విలువ క్రీస్తు యొక్క స్వంత ప్రాణమే. ఆయన షారును రోజా అయితే, రోజాల నుండి నీవు పరిమళ తైలమును తీయాలంటే దానిని నీవు నలపవలెను. 33.5 సంవత్సరముల యవ్వన పురుషునిగా ఆయన రమ్యమైన ప్రాణము నలపబడెను మనం బ్రతుకుడు కొరకై. నా దేవా, నీవు సమీపంగా రానివు. ప్రభువా, నాకు సమీపంగా రండి, నాకు సమీపంగా రండి. ప్రభువా, ఈ రహదారి చివరికి నేను వచ్చినప్పటికీ నా జీవితం ముగుస్తున్నది. అక్కడ నాకై చనిపోయిన ఆయన అప్పుడు నాకు సమీపంగా వచ్చును కాక. ఇక్కడ ఉన్న అందరూ అలాగ ఉందరు కాక. ప్రభువా, రేపు లేక ఎల్లుండి ఇక్కడ మందిరములో కూర్చుండి వర్తమానం ప్రసంగం వినుచున్న ఒక స్త్రీ పాతిపెట్టబడును. ఆమెను గూర్చి నీవంతా ఎరిగి ఉన్నావు. ఆమె వచ్చి ఉంటే ఆమె క్షేమంగా ఉండను. ఆమె రాకపోతే ఆమె వెళ్ళిపోయినది. ఓ దేవా, కనికరము చూపండి. ఏ రాత్రి ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు భవనం విడిచి వారి గృహాలకు వెళ్తుండగా నా హస్తాలలో ఏమీ లేదు, నీ సిలువపైనే ఆనుకున్నాను అని భారముగా తలంచుకుంటూ వెళ్ళుదురు కాక. ప్రతి ఒక్కరూ ఆ సిలువపై చనిపోదురు కాక. ప్రభువా,
నేనీ ప్రసంగ వేదిక కింద ఉండగానే, ఈ గచ్చుతోనున్న నిలయంలో ఉండగానే, నేను నా యొక్క జీవితాన్ని నీకు సమర్పణ చేసుకుంటున్నాను. నీవు నాకై చేసేదాని కొరకై నేను ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. నీ శిలువ జ్ఞాపకార్థముగానున్న రాత్రి నాకై నేను నూతనంగా సమర్పణ చేసుకుంటున్నాను. ప్రభువా, నన్ను స్వీకరించు, నన్ను క్షమించు, నా యొక్క తప్పిదాలు, ఇబ్బందులు క్షమించు. ప్రభువా, దేవుని ఆత్మలో నన్ను శక్తివంతునిగా, బలమైన వానిగా నన్ను చేయి. తద్వారా నీకై ఆత్మలను సంపాదించులాగున ఏ సమాజమును దీవించుము. ఆయన నమ్మును అడుగుచున్నాము. ప్రతి పాపిని క్షమించుము. ప్రతి తప్పిపోయిన వ్యక్తికై తిరిగి అనుమతించుము. మనము తలల వంచి ఉండగానే ఇక్కడ ఇప్పుడున్న ప్రతి పాపి అయిన పురుషుడు, స్త్రీ, చిన్న బాలుడు, బాలికలు, మీరందరూ, అక్కడ వెనకాలన్న యవనస్తులైన మీరు, గతించిన రాత్రి మీతో కఠినంగా మాట్లాడితేని అది చేయుటకు నాకు ఇష్టం లేదు. ప్రభు మీ హృదయాలను దీవించును కాక. సహోదరు బ్రహాం, కరుకైన వాడని మీరు తలంచుండవచ్చును. అయితే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరెక్కడ ప్రారంభించినారో నేను అక్కడే కూర్చున్నాను. అది ఏమైనది నాకు తెలుసును. ఆ కారణము చేతనే నేనది చెప్పాను. మీరు మన ప్రభును ప్రేమించరా? నాకై ప్రార్థించండి. ఇది నాకు సమర్పణ సమయట్లుగా నా కొరకై ప్రార్థించండి. మీలో కొందరు తల్లులు, తండ్రులు, పెద్దవారైన మీరు సమర్పణ సమయముగా ఇది చేసుకునండి. చేస్తారా? మీ హృదయాలలో అంగీకరించండి. మీ నిండు ప్రాణముతో ఆయన నమ్మకం ఉంచండి. ఇప్పుడు మనము తల్ల వంచుండగానే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ఎవరైనా ఆశిస్తున్నారా? మీరు అలాగైతే మీ చేయి పైకెత్తి, సహోదర అబ్రహాం, నన్ను జ్ఞాపకముంచుకోండి, నేను దేవునికి సమీపంగా ఉండాలని ఆశపడుతున్నాను అని చెప్పు. మంచిది. డజన్ల కొద్ది హస్తాలు. తండ్రి, వారినందరినీ జ్ఞాపకముంచుకో. వారు సమాధానం పొందాలని నీవు వారికి అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను. మా చెక్కుల నుండి కన్నీరు కరుతూ ఇక్కడ నా ప్రసంగ వేదిక యుద్ధ పడుతున్నది. కొందరు వారి చేతి రుమాళ్ళు పట్టుకుని ఉన్నారు. వారిలో కొందరు భీకరంగా కనిపించువారు, కరుకైన వారు ఇక్కడ ఉన్నారు. నా ముందు కూర్చుని ఉన్నారు. వారి ముఖములో గుండా కన్నీరు కాచుచూ చెక్కిళ్ళు మడతలు పడి ఉన్నారు. మమ్ము స్వీకరించండి ప్రభువా. ఈ దైవిక సన్నిధిలో మమ్మల్ని ఒక్కొక్కని క్షమించుము. ప్రియమైన దేవా, ఈ రాత్రి మమ్మల్ని రక్షించు ప్రభువా. వృద్ధులను, యవ్వనులను మేము ఆ దినాన స్వీకరించబడి నీ రాజ్యమందు చేరుదుము కాక. ఎందుకనగా ఆయన నామమున అడుగుచున్నాము. ఆమేన్. మీరు నిశ్శబ్దంగా నిలబడండి. తలలు వంచి ఉండండి. నా దేవా, నా దేవా, నన్నేలా చేయివిడిచితివి? రండి ప్రభువా, ఈ హృదయాలను ఆశీర్వదించు. ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా గౌరవప్రదంగా నిశ్శబ్దంగా ఉంటారా? నిశ్శబ్దంగా భవనాన్ని విడిచి మీ ఇండ్లకు వెళ్ళండి. ఇప్పుడు తిరిగి మీ ఇండ్లకు వెళ్ళండి. ఏ మాట చెప్పకుండా వెనుకకు తిరిగి వెళ్ళండి. దేవుడు మీతో ఉండరు. మనమందరము గొర్రెల వలె దారి తప్పిపోతమి. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అయితే మన అతిక్రమల నిమిత్తము ఆయన గాయపరచబడెను, మన దోషులను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. ఆయనను మొత్తబడిన వానిగాను, బాధింపబడిన వానిగాను మనం ఆయన ఎంచుతిమి.